నమస్తే. టీవీ8 మనసులోని మాట కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మనసులోని మాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పాలెటి రామారావు గారిని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టి నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృష్టితో వైద్య విద్యను అభ్యసించి చీరాలలో పేదల వైద్యుడిగా పేరుంది. అనూహ్యంగా రాజకీయాల్లో ప్రవేశించి రాష్ట్రంలోనే నెంబర్ 2గా ఉన్నటువంటి పెద్ద రాజకీయ దిగ్గజమైనటువంటి కొణిజేటి రోసీ గారిని ఫస్ట్ టైంలోనే ఓడించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన నాయకుడు. అదేవిధంగా దశాబ్ద కాలం పాటు చీరాల అభివృద్ధిలో తనకంటూ బాటలు వేసినటువంటి నాయకుడు డాక్టర్ పాలెటి రామారావు గారితో మనసులోని మాట కార్యక్రమాన్ని పెంచుతాం. డాక్టర్ గారు నమస్కారం. సార్ చెప్పండి సార్, అత్యంత సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు మీ యొక్క బాల్య విశేషాలు, మీ గ్రామీణ వాతావరణం, కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడి చెప్పండి. అంటే మాది పచ్చూరు మండలం చెరుకూరు గ్రామం. ఓకే. మా మేనమ్మ గారి ఊరు కోరిస్పాడు మండలం రావినొత్తల. ఓకే. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను, చదువు కూడా అక్కడే. ఓకే సార్, మీరు చిన్నప్పటి నుంచి చురుకుగా చదువుకుంటారని మీ తెలిసిన నేపథ్యంలో మనకు తెలిసినటువంటి సమాచారం. డాక్టర్గా అవ్వాలనేటువంటి మీ ఆలోచన అది ఒక ధ్యేయంగా వచ్చిందా, చాయిస్గా వచ్చిందా? అవ్వాలనుకున్నాం అంతే. ఓకే. మీరు డాక్టర్ అవటంలో మీ కుటుంబంలో ఎవరు ప్రోత్సాహం? మా మేనమామ, ఓకే, మా పిన్ని, వీళ్ళందరూ కూడా డాక్టర్ చదువుకుంటే మంచిది అన్నారంటే అప్పుడు బెస్ట్ కోర్స్ అనమాట అది. ఓకే. ఇప్పుడు సాఫ్ట్వేరు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ అంటారు, అప్పుడు డాక్టర్ అనేవాడు. ఓకే. అంటే స్కూల్లో ఫస్ట్ వచ్చేవాడిని. ఓకే. అందువలన చేయగలుగుతాడు అనేది అని చదవమన్నారు. సరే, అప్పట్లో విజయవాడ లేలా కాలేజ్, ఓకే, అక్కడ చేరాను ఇంటర్మీడియట్. తర్వాత సీట్ వచ్చింది మెడ్రాస్లో బ్రిలియంట్ ట్యూటోరియల్స్ అని ఒకటి ఉంది. ఓకే. అక్కడ కోచింగ్ తీసుకున్నాను. ఓకే. తీసుకుంటే సీట్ వచ్చింది ఫస్ట్ టైమే. సరే, ఎంబీబీఎస్ పూర్తయింది. తర్వాత ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు సార్? గుంటూరు మెడికల్ కాలేజ్. తర్వాత అక్కడే గైనకాలజీలో ఎండీ చేశాను. ఓకే. తర్వాత చీరాల్లో ప్రాక్టీస్ పెడదాం. అంటే మీరు అన్నట్టుగా డాక్టర్ చదివిన ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయిలో సిటీస్లో, గుంటూరులో చదువుకున్నారు కాబట్టి ఆల్రెడీ మీ సర్కిల్ అంతా కార్పొరేట్ రేంజ్లోనే ఉంటారు. పెద్ద పెద్ద హాస్పిటల్ గుంటూరు, హైదరాబాద్ అంటే సిటీస్ కాకుండా చిన్నగా ఉన్న చీరాలని ఇక్కడ వైద్యశాల పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మా ఊరు దగ్గర కదా, మా ఊరు చెరుకూరుకి వెళ్ళి అడిగాను. ఓకే. అడిగితే బాపట్లలో పెడదాం అనుకున్నా. ఓకే. అనుకొని కొంతమందిని అడిగాను ఊళ్ళో. అడిగితేను బాపట్ల వాళ్ళే చీరాలు వెళ్తుంటారు ఓకే వైద్యం కోసం, మీరు అక్కడ పెట్టుకోండి అన్నారు. అంటే సరేనని ఇక్కడ రావటం జరిగింది. చీరాల్లో మీరు హాస్పిటల్ పెట్టక ముందు డాక్టర్ పాలెటి రామారావు గారు అంటే ఎవరికి తెలియదుగా, ఎక్కువ మంది తెలియదుగా. తెలియదు. ఆ వైద్యంలో మీరు ఇక్కడ పెట్టినప్పుడు స్టార్టింగ్ నుంచి వైద్యంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే దశ దాకా ఇక్కడ పడిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి సార్? ఇబ్బందులు ఏముండవు. ఇబ్బందులు ఎవరు, మా అంత మంచివారు. చీరాల్లో ప్రజలు అందరూ కూడా మంచివాళ్ళు. ఓకే. చేనేత వర్గాలు నాయకత్వం అప్పట్లో ఇక్కడ ఎక్కువ ఉండేది, నాయకత్వంగా ఉన్నారు. మనం వచ్చినప్పుడు రోసే గారు వీళ్ళంతా అప్పుడు ప్రశాంతంగానే ఉంది. అప్పటి వరకు మనకి ఎలాంటి ఇబ్బందులు ఏమనిపించరా. ఓకే. ఐఎంఏ ఉంటుంది, డాక్టర్స్ ఎవరినైనా హక్కును చేర్చుకుంటుంది. ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్. దాంట్లో గోరంట్ల సుబ్బారావు గారు, మన దశరథ రామయ్య గారు, తర్వాత చంద్ర గారు, బాలశంకర్రావు గారు, ఉమామహేశ్వరరావు గారు, సైదుల్ చౌదరి గారు, వీళ్ళందరూ సీనియర్స్. వాళ్ళందరూ కూడా నన్ను చిన్న తమ్ముడుగా చూస్తూ
బాగానే సపోర్ట్గా ఉన్నారు. ఓకే ఇబ్బందులు ఏమి లేవు. ఓకే ఇలా మీరు వైద్య వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులతో పేదల డాక్టర్ అనే పేరు వచ్చింది. పాలెట్రామారావు గారి దగ్గరికి వెళ్తే డబ్బులు ఉన్నా లేకపోయినా అన్నట్టుగా. అయితే ఈ దశలో ప్రయాణంలో మంచిగా ఉన్న సాగుతున్న ప్రయాణం రాజకీయం వైపు ఎలా మారింది? కర్మగాలిదే అలాంటి నిర్ణయాలు జరుస్తాం. అబ్బా, మర్యాదగా జీవించాల్సినటువంటి వృత్తిలో ఉండి ఇలాంటిది ఎవరో చెప్పటమో మనకే కలగటమో అలాంటి ఆలోచన రావడం దురదృష్టం. వచ్చింది, సరే ప్రయత్నం చేశాను. దగ్గుబాటి వెంకటేశ్వర గారు మాది పర్చూరు మండలం, సరే చీరాల్లో యాదవులు ఎవరన్నా తగ్గ వాళ్ళు ఉన్నారని చెప్పి చూస్తున్నారు. అనుకోకుండా 1991 బై ఎలక్షన్ జరిగింది. వెంకటరెడ్డి గారు గెలిచారు దామచర్ల అంజనేయులు గారి మీద. సరే వెంకటేశ్వర గారు దృష్టిలో ఉన్నట్టున్నాం, సరే అసలు టెస్ట్ పెడదాం వీటి పనికి వస్తాడు లేదో దీనికని చెప్పి నన్ను అక్కడ పంపించారు. చెరుకూరు గ్రామం పక్కనే కొత్తపాలెం అని ఉంది. ఇది స్టాంపింగ్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డిస్ ఉంటారు. అక్కడ ఏజెంట్గా ఉంటావా అన్నాడు. ఉంటానన్న. కొత్తపాలెం గ్రామంలో ఒక 450 ఓట్లు అట్టుంటాయి. చెరుకూరు వెళ్తే వీళ్ళు అన్నారు ఆ ఎలక్షన్ ప్రో కాంగ్రెస్, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉంది, అక్కడెందుకు 450 ఓట్లు, మనూరు కూడా గందరగోళంగానే ఉంది, ఇక్కడే ఉండన్నారు. సరే ఉన్నా. అక్కడి నుంచి బాగా సీనియర్లు సాహసవంతులు చేసే ప్రక్రియ చేసి అక్కడ అంటే మనకు తెలియదు మనం ఏం చేస్తున్నాము అంతే. అక్కడ జరిగిన సంఘటనలు అట్లా ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఈడెవడ్రా అని అందరికి శివప్రసాద్ గారు ఇన్ఛార్జ్ మాకు ఆ ఎలక్షన్కి చెరుకూరు గ్రామానికి. ఆయన పక్కన కంకడపాలెం, జమ్ములపాలెం, ఇట్లా నరసాపాలెం, చౌదరీస్ మా ఊర్లో చెరుకూరులో యాదవులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు ఎక్కువగా. మిగతా అన్ని కులాలు ఉన్నా రెడ్డి గారు చౌదరి గారు తక్కువ ఉంటారు, ఉండరు, అసలు ఉండరు. సో వాళ్ళందరూ వచ్చారు. మనం వయసు 91 అంటే 32, 31 ఇయర్స్. అసలు మనం పద్ధతి చూసి కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు ఆలోచిస్తే నాకు కూడా అంత పోరాటం మనం చేసామా? పోరాటం ఏం కాదు, అంటే అక్కడ ఏం చేయాలనో అది చేయటం, విపత్కర పరిస్థితుల్లో. అంటే టైం పోద్ది చెబితే చేస్తే మొత్తం మీద ఇతను దీనికి సంబంధించిన మెటీరియల్ అని వెంకటేశ్వరరావు గారి రిపోర్ట్ వచ్చింది. ఒక సందర్భంలో వెంకటేశ్వరరావు గారు ఉన్నారు వేదిక మీద. ఏమైందంటే ఆ గ్రామ కమిటీ అని ఒక కుర్రాళ్ళు వేసుకొని గ్రామ అభివృద్ధి కమిటీ అని వాళ్ళు ఏం చేశారంటే, అబ్బాయి మా ఊరికి పనులన్నీ సమస్యలు ఉన్నాయి అని వెంకటరెడ్డి గారు అభ్యర్థిగా వస్తే వీళ్ళు ఆయన్ని మీటింగ్లో ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారు? ఏమండి మాకు రోడ్డు లేదు, ఇదిగో మాకు పొలాలకు నీళ్లు రావట్లేదు, ఇత్యాదులన్నీ అడుగుతున్నారు. వెంకటరెడ్డి గారు ఓపిక అవన్నీ సమాధానం చెప్పారు. అయిపోయింది. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టారు. దాంట్లో అనుకోకుండా నేను కూడా ఆ వేదిక మీద ఉన్నా. వెంకటేశ్వరరావు గారు, దామచర్ల అంజనేయులు గారు, శివప్రసాదరావు గారు, వీళ్ళంతా సీనియర్ టీం అంతా ఉంది. ఉంటే మాకడ మస్తాన్ రావు అని అక్కడ నాయకుడు, ముస్లిమ్స్ ఆయన షేక్ మస్తాన్ రావు ఉంటారు. ఆయన నాయకుడైతే ఆయన ఏం చేశాడంటే మొదలు పెట్టేశాడు. ఈ కమిటీ సభ్యులు పిలవకుండా ప్రసంగం మొదలు పెట్టాడు. అసలే కాంగ్రెస్ మెజారిటీ గ్రామం, వాళ్ళందరూ కింద జనం ఉన్నారు, వాళ్ళు గొడవ మొదలు పెట్టారు. నాకు తెలియదు ఈ నేపథ్యం, ఎందుకు గొడవ జరుగుతుందో తెలియదా. పక్కన అడిగితేను ఒకరిద్దరు కుర్రాళ్ళు పైకి వచ్చారు, మస్తాన్ రావు గారి మీదకి వెళ్తున్నారు. నేను అడ్డం నుంచున్నా, కొంచెం ఎత్తుగా ఉంటుంది వేదిక, అడ్డం నుంచని ఏం పైకి వస్తున్నావు అన్నా. రామారావు నువ్వు తప్పుకో అన్నారు. అంటే నువ్వు విషయం చెప్పన్నా, ఆ సంగతి తేల్చాలన్నారు. నెట్ అంటే కింద పడతావన్నా. నాకు తెలియదు అట్లా మాట్లాడతాను నేను. అంటే మనం డాక్టర్ అయ్యండి, అంతేగా పాలిటిక్స్ సంబంధించిన భాష మనలోంచి వస్తుందని మనకే తెలియదు. వెరీ గుడ్. నెట్ అంటే కింద పడతావన్నా, అడ్డం పెట్టే చేతులు. మా ఇంటి పక్కన అబ్బాయి, మనం అక్కడ ఉండకపోయినా పక్కనే తెలుసు.
అంటేను ఈ లోపల అతనేదో నా మీదకి వస్తున్నాడు అనుకుని మా కజిన్ బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, మా పెద్ద అనుకోండి, జనంలో వచ్చి అతను భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు. అంత అంత అధికనట్టు ఉంది అక్కడ, అంటే ఏర్పాటు అనుకున్నట్టు జరిగింది. సరే సరే ఏంది విషయం అంటే ఈ కమిటీ సభ్యులు రావాలి, వాళ్ళు లేకుండా ఈ పని జరిగిందని చెప్పి అన్నారు. కమిటీ సభ్యులు ఎవరన్నా ఈ మస్తాన్ రావు గారిని కొంచెం ఆగండి అని చెప్పి వాళ్ళని పిలిచాం. మనోళ్ళే, తెలిసిన వాళ్ళంతా మాట్లాడండి అమ్మ. వాళ్ళు వచ్చి మాట్లాడారు. మా గ్రామానికి ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు, వెనక పట్టిపోయామని మొదలు పెట్టారు. వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. జనం వాళ్ళకి అదే కావాలి. అంతేగా ఇక వెంటనే వెంకటేశ్వర గారు అన్నారు, ముందు దామచర్ల గారు మాట్లాడతారు, తర్వాత నేను చెబుతాను అన్నాడు. దామచర్ల గారు లేసి, అయ్యా నా సంగతి మీకు తెలుసు కదా, వినుంటారు, నేను సహాయపడేవాడు నేను అని చెప్పి ఆయన చెప్పటం, వెంకటేశ్వర గారు చెప్పటం అంత అయిపోయింది. అయిపోయినాక వెళ్తున్నా మస్తాన్ రావు గారి ఇంటికి. ఇది టీ. వెంకటేశ్వరరావు గారు అన్నారు, నువ్వేం చేసావో తెలుసా అన్నాడు. తెలియదు సార్ అన్నా. రాజకీయ సభలో చెడిపోవడం సహజం, కానీ చెడిపోయిందాన్ని తిరిగి సభ నడిపించడం అనేది అరుదు అన్నాడు. మనకేం తెలుసు అవన్నీ, అన్ఎక్స్పెక్టెడ్ గా అటు చేయాలి కాబట్టి అనిపించి అటు చేసాం. ఓకే, అది అక్కడ ప్రయోజనం కలిగింది. ఆయనే ఉన్నాడు అక్కడ, ఎక్కడ సాక్ష్యం అయిపోయింది. ఎన్నిక జరిగింది. ఎన్నిక రోజు కాంగ్రెస్కి ఇన్ఛార్జ్ అయిన కాకు సుందరరామయ్య గారని గుంటూరు, ఓకే, ఆయన యాదవ్, నేను గుంటూరులో పరిచయం. ఈ ఆడపిల్లకాయల బూత్లో ఉన్నానని వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్నయ్య పేషెంట్లు పరిచయం ఉన్నాడు, అన్నయ్య చూడు సైకిల్కి వేసా అని ఒకళ్ళిద్దరు చూపించారు. ఇక వెంటనే బయట ప్రచారం అయింది. వాళ్ళు ఈయన పంపించారు. ఈయన లోపలికి వచ్చి రామారావు బయటకు వెళ్దారా అన్నాడు. వివాదం అయింది. బూత్లో వివాదం చేస్తున్నాడని శివప్రసాదరావు గారు వచ్చారు. ఆయన మంది మార్బలంతో వచ్చాడు. ఈ మనిషి ఏమో మనకు తెలిసిన ఆయన. అంతేగా నేను బయటకు వచ్చి ఆయన ఎక్కుతున్నాడు, మెట్లు ఎక్కుతున్నాడు, మళ్ళీ చేతులు అడ్డం పెట్టి, మీరు రావటానికి లేదన్నా, పోతే కొడతారు ఆయన్ని. అంతేగా, అందుకని చెప్పి మీరు రావటానికి లేదు అంటేను పక్కన ఉన్న కుర్రాళ్ళు తప్పుకో అన్నారు. వాళ్ళు మెట్లు కింద ఉన్నా, నేను పైన ఉన్నా, తోసానంటే కింద పడతా ఉన్నా. వెంకటేశ్వర గారి ముందు కూడా అదే అన్న, ఆ కుర్రాడిని అంతేగా తోసానంటే కింద పడతా ఉన్నా. ఏదైనా శివప్రసాద్ గారు పక్కన వచ్చిన వాళ్ళని అంటే అప్పుడు శివప్రసాద్ గారు తలెత్తి, ఏంది రామారావు నాతో పని లేదు అన్నాడు. మీరు చేసే పని కదా సార్, మేము చేసే పని అన్నాడు. అంటేను ఆయన ఇట్ట చేతులు తీరా చూశాడు, నాకు వెళ్ళి దిగి వెళ్ళిపోయాడు. సో ఇవన్నీ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు, సెట్ అయిపోయింది, అటు చేయాలి కదా అని మనం చేసాం. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఈడు మొత్తం మీద దీని పనికి వస్తాడని వెంకటేశ్వర గారికి ఒక ఐడియా పంపించింది టెస్ట్ చేయడానికి. అది టెస్ట్ లో పాస్ అయ్యాం. ఓకే, ఎంట్రన్స్ రాస్తే మెడికల్ సీట్ వచ్చినట్టుగా పొలిటికల్ టెస్ట్ లో మనం పాస్ అయ్యాం. ఆయన టెస్ట్ పెట్టాడు మనకు తెలియదు. అంటే నేను చెప్తున్నా నేపథ్యం. సో డాక్టర్ గారు ఇక నా రామారావు గారు చెప్పి, ఓకే, ఈ అబ్బాయికి సీట్ ఇద్దాం అని చెప్పి ఇప్పించారు. అది దాని ఎంట్రన్స్. సార్ మీరు రాజకీయంలో ఇట్లా ఈ ఎంటర్ అయిన విధానం ఇంతవరకు ఎవరికి జరిగింది కరెక్ట్ ఉంది. మీకు 94లో మీకు సీట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉన్న టీడీపీ సీనియర్స్ నాయకుడు, అప్పట్లో ఎక్కువగా పోటీగా మీ సీట్ చివరి దాకా వచ్చిన అడుసుమల్లి వెంకట సుబ్బయ్య గారు. ఈ నేపథ్యంలో మీకు టికెట్ ఖచ్చితంగా పార్వతి రామారావుకే వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అదేవిధంగా ఎవరి ఫోర్స్ ద్వారా మీకు వచ్చింది? అంటే మనం కొత్త వాళ్ళమే, ఎమ్మెల్యే సీట్ సంపాదించడం అవన్నీ మనం ఏం తెలుసు, మనకి కుర్రాళ్ళమే. సీటు కావాలిపోయి నుంచుంటున్నాం డాక్టర్ గారి దగ్గర, వెంకటేశ్వరరావు గారి దగ్గర. ఏదో ఆయన తండాలను పడుతున్నాడు. మనకేం తెలుసు, మన పోయి రామారావు గారి దగ్గరికి నా వర్గం ఎంత ఉంది, నాకు ఓటు అయిపోతే ఎట్లా, నాకు సీట్ అయిపోతే ఎట్లా అని మనం మాట్లాడే స్థితి కాదు కదా మనది. ఆయనే చూసుకుంటున్నాడు. వెంకట సుబ్బయ్య గారుని పెడదామని చెప్పి మన ప్రగడకోటయ్య గారు అడిగారట రామారావు గారిని. ఆయన కూడా ఆమోదించారు. అంటే గొట్టిపేట అనంతరావు గారిది, గరటే గారిది, వాళ్ళిద్దరిని స్వతంత్ర అభ్యర్థులుగా తీసుకున్నారు. అందువల్ల కాంగ్రెస్లో ఉంటారు. వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళని ప్రకటించిన వాళ్ళని మారుస్తున్నారు. ఇక్కడ కూడా మారుద్దాం అనేది రామారావు గారి ప్రతిపాదన.
అయితే వెంకటేశ్వరరావు గారు చెప్పాడంట, ఇప్పుడు ఇతను బీసీ మ్యాన్ ఆయన చౌదరి గారు, ఇప్పుడు మనం బీసీ మ్యాన్కి ఇచ్చి మళ్ళా రద్దు చేస్తే వాళ్ళందరూ వ్యతిరేకం చేస్తే ఎటు ఓడిపోతాడు, అవతల రోసే కదా, కనుక పోతాడనుకో బీసీకి ఇద్దాం, పోయిందనుకొని బీసీకి ఇద్దాం నచ్చ చెప్పారంట. సరే అని చెప్పి నాకు ముత్తయ్య చౌదరి ఫోన్ చేశాడు, మీకు అందరికి తెలిసి ఆయన ఫోన్ చేసి డాక్టర్ గారు మానుకోమంటే ప్రచారంలో ఉన్న పందిళ్ళపల్లిలో డాక్టర్ గారు మానుకోమంటే మానుకుంటారా అన్నాడు. అంటేను మానుకుంటానన్నా. సరే మళ్ళా ఫోన్ చేస్తానన్నాడు. చేయలే ఇంక చేయలేదు కొనసాగా. తర్వాత తెలిసింది ఇవన్నీ జరిగింది డాక్టర్ గారు చెప్పారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, రాఘవరావు గారు ఒక డాక్టర్ గారు ఉండేవాడు మన జాగర్ల మూడు వాళ్ళ దాంట్లో హాస్పిటల్. ఆయన ద్వారా వెంకటేశ్వరరావు గారు మిమ్మల్ని ఒప్పించాడని, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నిలబడాల్సిందే, నువ్వు తగ్గద్దని. అదేం లేదు. తర్వాత ముత్తయ్య చౌదరి ద్వారా ఇక మనం వెంకటేశ్వరరావు గారు పిలిపించుకొని మీకు సీటు. అదేం లేదు, ముత్తయ్య చౌదరి గారి డీల్ చేసేది. ఎవరి తరఫున? డాక్టర్ గారి తరఫున, వెంకటేశ్వర గారి తరఫున. మొత్తం ఈయనే కథాక్రమ మొత్తం నడిపేది. ఓకే. కానీ డాక్టర్ గారు దానికి సార్ ఇప్పుడు అప్పట్లో కొనిగేటి రోజు ఆయన అప్పటికే రాజకీయ దిగ్గజం. మీరు ఫ్రెష్ పాలిటిక్స్లో కొత్తగా డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న దశలో యాదవులకి చెమటా స్వామి గారితో ఇక్కడ రాజకీయ ఇది వచ్చింది తెలుగుదేశం పార్టీ ద్వారానే. ఆ తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని ప్రపోజ్ చేశారు. ఇంత చిన్న కుర్రాడిని, అనుభవం లేనటువంటి అబ్బాయిని అంత పెద్ద రాజకీయ దురంధరుడు అనుకోవచ్చు, అలాంటి వ్యక్తి మీద ఫైటింగ్ చేయడానికి అభ్యర్థిగా ప్రకటించడంలో ఇది పోతే పోయిందిలే అన్నట్టు ఇచ్చారా? ఈ అబ్బాయి పోతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చిండు పార్టీ. అంటే ఎవడేమో ఫస్ట్ ప్రతిపాదనేమో యాదవ్లో ఇద్దామనుకున్నారు, బీసీ అండ్ యాదవ. డాక్టరు ఇతను పనికి వస్తాడని డాక్టర్ గారు అభిప్రాయం ఉంది. ఈయన మాట ప్రకారం రామారావు ఇద్దాం అనుకున్నారు. అంటే కోటయ్య గారు ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్. ఆయన శిష్యరికం ఉంది. ఆయన ఎవరు వెంకట సుబ్బయ్య గారికి. ఆయన కోసం ట్రై చేశాడు. సరే తర్వాత నన్ను గెలిపించింది ఆయన, అది వేరే సంగతి. సార్ ఇప్పుడు మీ 94 మీ ఎన్నికలు ఫస్ట్ టైం ఎంట్రీతోటి విజయం సాధించారు. అప్పుడు మీ ఎలక్షన్ ఖర్చు ఎంత సార్? 12 లక్షలు పెట్టుంటా అంతే. డబ్బులు లేవు. నామినేషన్ కూడా ఎవరు ఇచ్చారు. ఓకే. మీ గెలుపులో ప్రకట కోటయ్య గారి కీలక ప్రకటన ఉపయోగపడింది అనుకోవచ్చు, యాంటీ రోసే నినాదం అనేది కూడా మీకు. అదే కాదు, రోసే గారి శత్రువులు ఉన్నారు. ఓకే, వాళ్ళు మనకి మిత్రులు అయ్యారు. వాళ్ళు ఓడించాలిగా. అంతేగా, రోసే గారిని ఓడించకపోతే వాళ్ళ రాజకీయమే ఉంటుంది. ఓకే. సో ఆయన ఓడించారు వాళ్ళు. ఆయన ఓడిపోతే నేను గెలవాలిగా. అంతేగా, దాదాపుగా అట్లాంటిది. ఓకే. తరువాత పబ్లిక్ రోసీకి ఏమన్నా సరెండర్ అవుతాడా అట్లాంటి కొంత ప్రచారాలు చేస్తారుగా. నీ తెలియదేమో జరుగుతుంది కదా. సో ప్రచారాలు చేస్తున్నారు, నమ్మల. మన తరహా చూసి ఇది నిలబడతాడు అని నమ్మారు. రామారావు గారి గాలి విపరీతంగా. ఎట్టి పరిస్థితులు రామారావు గారిని గెలిపించారు. అదొకటి అయితే. రెండోది ఏంటంటే, నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నేరుగా వచ్చాను. ఓకే. ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తే ఫీజు తీసుకునే పద్ధతి తెలుసుద్ది. అక్కడ తీసుకోం కదా, నాకేం తెలీదు. నేరుగా వచ్చి ప్రాక్టీస్ పెట్టా. ఇక్కడ డబ్బులు ఫీజు చెప్పండి అంటే ఎంతో మంది ఉంది అనేవాడిని. ఓకే. తెలీదు నాకు. ఎక్కడ చేస్తే విధానం తెలిసేది. కమర్షియల్ హాస్పిటల్ ఏది, ఈ వైద్యం చేస్తే ఎంత, ఈ వైద్యం చేస్తే ఎంత తెలిసేది. నాకేం తెలియదు. ఎంతో కొంత ఇండి అనేవాడిని, ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు. నేను మెదకు ఉండేవాడిని. అది చిన్నగా పేద వర్గాల్లో ప్రచారం అయింది. 6 ఏళ్ళు ఉన్నా డాక్టర్గా. ప్రచారం అయితే డాక్టర్ మంచోడు, గైనకాలజిస్ట్ కదా, అందులో లేడీస్ సంబంధించి వాళ్ళు గైనకాలజిస్ట్ కదా. దాంతో డాక్టర్ మంచోడు. ఇటు అన్నగారికి వేయాలనుకుంటున్నారు, ఎన్టీ రామారావు గారికి. మనం ఉన్నాం, డాక్టర్ గారు మంచోడు 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 ప్రచారం పెట్టారు. సో రోసే గారి పడాల్సిన ఓట్లు కనీసం ఎంత తక్కువ వేసుకున్నా 7-8 వేల నుంచి 10,000 ఓట్లు నాకేసి ఉంటారు. అన్నగారి గాలి కానీ, ఈ కుర్రాడు మంచోడు డాక్టర్ మంచోడని కానీ, ఈ రెండిటి మీద పోను.
వాను ప్రకటకోటయ్య గారు, బెంజమిన్ గారు, నారపరెడ్డి గారు, ఆయన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంకణం కట్టుకొని పనిచేశారు. దాంతో బయటపడ్డాం. ఆ రోజు పోతే నాకు ఇద్దరిద్దరు ఉండేది కాదు. మన కర్మ ఏంటంటే ఆ రోజు సీటు ఇవ్వకపోయినా బాగానే ఉండేవాడిని, ఈ ఓడిపోయినా అందరితో పోయేది. సార్ మీరు ఓకే రోజీ గారి మీద గెలిచారు. గెలిచిన గెలుపు అని ఫస్ట్ రియాక్షన్ ఏం చెప్పండి? గెలవటమా, సరే కుర్రాళ్ళని ఏముంది, గెలిచాం అనుకుంటా, ఏముంది అంతకంటే ఏముంటుంది ప్రత్యేకంగా. ఎన్టీ రామారావు గారి పిలిచి ప్రత్యేకంగా రోజీని ఓడించాను అని ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందించేటప్పుడు అనుకోండి. నాకు తెలియదండి ఇవన్నీ. సీఎం గారి దగ్గరికి వెళ్ళటం, నా సీనియర్ నాయకుల దగ్గరికి వెళ్ళటం, ప్రజెంట్ చేయటం, మాట్లాడటం, నేను గెలిచానని నేను చెప్పుకోవటం అవి తెలియదు మనకి. ఓకే, మనంగా ఉన్నాం అంతా డాక్టర్ గారు. ఓకే, మొత్తం అప్పటి వరకు డాక్టర్ గారు. సార్ అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఎక్కువ డాక్టర్స్కి ఇచ్చాడు సీట్లు. దాంట్లో ఏమన్నా ఒక ఫార్ములా ఏమన్నా ఉందా? అన్నగారిని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నట్లేరు. హీఈస్ ఎ గుడ్ మ్యాన్, హీఈస్ ఎ హీరో. సో మంచివారు, హీరోలు ఎలా ఆలోచిస్తారు? ఓకే, మంచిగానే హీరోయిజంగానే ఆలోచిస్తారు. అందువల్లనే ఎడ్యుకేటెడ్ పీపుల్ తేవాలని ఆలోచన పుట్టింది. వెరీ గుడ్. అదే సాంప్రదాయ రాజకీయ నాయకులకైతే ఇతను నిలబడగలడా, స్తోమత ఉందా, అతను తట్టుకోగలడా, ఆర్థిక సంపత్తి ఉందా, అవును ఓకేనా, ఏమైనా గతంలో ఎక్స్పీరియన్స్ ఉందా, ఇవన్నీ చూస్తారు. ఓకే, ఆయనకి ఇవన్నీ తెలియవు, ట్రాన్స్పరెంట్ తెలియవు ఆయనకి. ఏంది, మంచి వాళ్ళని పెడదాం, హృదయం మంచిది, మంచిగా, అది ఆయన పాలసీ. అది చేసినంతకాలం చేశారు ఆ విధానంతో. అయితే మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయిన తర్వాత చీరాలలో ఉన్న సమస్యలు ఏం గుర్తించారు అప్పట్లో? అంటే నేను పాలిటిక్స్ లేనప్పుడు అనుకుంటా ఉండేవాడు జనం, ఓకే, ఓవర్ బ్రిడ్జి కట్టట్లేదు, అవసరం, బైపాస్ రోడ్డు అవసరం ట్రాఫిక్ సమస్యకి, ఇట్లా అనుకుంటుండేవాళ్ళు. ఆ రెండు మాత్రం నాకు గుర్తున్నాయి. ఓకే, గుర్తుంటే ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది ఇవి అనుకుంటుండేవాళ్ళు. సో నేను అయిన వెంటనే మా ఇంటి పక్కనే ఒక డిఈ గారు ఒక ఆయన ఉండే, ఆర్ఎన్బి డిఈ, నేను అద్దెకున్నాను చూడండి, ఆ పక్కన ఆయన పిలిపించేసి మాకు ఓవర్ బ్రిడ్జి కావాలి, ఏం చేయాలన్నా నాకు తెలియదు ఇవన్నీ. మంత్రిగా ఉన్నా ఆయన పిలిపిస్తాను, ఒక లెటర్ ఇవ్వన్నాడు. ఓకే, ఆయన టైప్ చేసుకొచ్చాడు, ఎవరికో చీఫ్ ఇంజనీర్కి ఎవరికో సంతకం పెట్టమన్నాడు. మాకు చీరాల ఓవర్ బ్రిడ్జి కావాలని చెప్పి ఆయన రాశాడు అందుట్లో. దానిని ఆయన దగ్గరికి వెళ్ళి డీకి మార్క్ చేయించుకున్నాడు. ఇక్కడి నుంచి ఎస్టిమేట్ తయారు చేసి ఈకి పోయినప్పుడు ఫోన్ చేయించేవాడు, ఎస్సీకి పోతే ఫోన్ చేయించేవాడు, సిఈకి పోయినా ఫోన్ చేయించేవాడు. అట్లా చేసుకుంటా కొంచెం అవరోధాలు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి అందుట్లో. వెంకటేశ్వర గారి సహాయం కూడా తీసుకుని చిన్నగా త్రూ చేసాం దాన్ని. ఓకే, నేను అర్జీ పెట్టింది ఏప్రిల్ నెలలో, ఇప్పుడది 95. ఏప్రిల్ నెలలో నేను అర్జీ పెడితే జూన్ నెల కల్లా మాకు జీవో వచ్చేసింది. ఓకే, 2 months వర్క్ చేసిస్తాం. అంటే ఏంటంటే మనం జనం అనుకుంటున్నారు కదా, వచ్చి ఓవర్ బ్రిడ్జి కావాలనే వాళ్ళ తర్వాత జనం అనుకుంటున్నారని. అంతకుముందు రోజు గారి టైంలో బైపాస్ శాంక్షన్ అయింది. ఓకే, పని మొదలు పెట్టాల. ఓకే, సరే నేను అక్కాయపాలెం ఎత్తిపోతల పథకం ఇది కూడా అనుకుంటా ఉండేవాళ్ళు. అక్కాయపాలెం ఎత్తిపోతల పథకం అన్ని జనరల్ ఉండేది. ఓకే, వాళ్ళు ఏం చేశారు, ఆర్ఎన్బి మన బైపాస్ రోడ్డుకి అక్కాయపాలెం ఎత్తిపోతల పథకం కాలువకి ఒకే డొంకలో చూపించారు. ఓకే, పెండింగ్ పెట్టుకుని కూర్చున్నారు. మేము వచ్చిన తర్వాత కూడా నేను కురాను అదే కలెక్టర్ తట్టు మాట్లాడాలని తెలియదు. అంతేగా కలెక్టర్ గారికి ఫోన్ చేసి, కలెక్టర్ గారు నేను 14 రోజు వస్తున్నా, వచ్చేవాడికి ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలా ఓకే అన్నా. అంటే తెలియక మాట్లాడుతున్నాడు అనుకున్నాడు, మంత్రి గారు గట్టిగా ఉన్నాడు కూడా మనకు తెలియదు. వచ్చేటప్పటికి వాళ్ళందరితో మీటింగ్ పెట్టి డొంకన్ బైపాస్ రోడ్డుకి ఇచ్చి ఒక మార్జిన్లో కాలు వచ్చేటట్టుగా తేల్చేసారు. శంకుస్థాపన బైపాస్ గా శంకుస్థాపన జనార్దన్ రెడ్డి గారు చేశారు ఐఎన్టీడీ ఆ ఏరియాలో.
ఈవుడిపాలెం దగ్గర. అవును. ఇదేమో మేము ఓకే. శంకుస్థాపన చేసాం, ఏది మన వెంకటేశ్వర గారితో, ఓకే. ఏది అక్కాయపాలెం స్కీమ్. అట్లాగా జనంలో అనుకునే వాటిని నేనే టేకప్ చేశాను. ఓకే. తరువాత మేము ప్రచారంలో ఉన్నప్పుడు పాతచీరాల గ్రామంలో వాళ్ళు అడిగారు, పొలాలు ముంపుకు గురవుతున్నాయి, ముంపు నివారణ చేయాలన్నారు. చేస్తానన్నా. వెరీ గుడ్. అదేదో తెలీదు. చేస్తానన్నా. సరే అని చెప్పేసి మంత్రియంగా ఇంకా వాళ్ళు పెద్దల్ని పిలిపించారు. ఏంది ముంపు నివారణ అన్నారు, ఏంటన్నా ఏదో చెబుతున్నారు. అయ్యి గారిని పిలిపించారు, డ్రైనేజీ. ఆయన వచ్చి, సార్ ఏదో చెబుతున్నా నాకు అర్థం కాదు, మామూలు విషయం కాదు సార్, ఇట్లా అర్థం కాదండి మీకు అని చెప్పి తీసుకెళ్ళి ఏదో చెప్పాడు, చూపించాడు. పాత చీరాలకి పొలంలో నీళ్ళు నిలబడకుండా ఉండాలంటే 63 కిలోమీటర్లు తవ్వాలండి. కారంచేడు కృష్ణకాలువ కాడి నుంచి లెఫ్ట్ కెనాల్ అని అడ్డు వెళ్ళిపోద్ది, లెఫ్ట్ ఆమ్ అంటాం. అటు ఇటు ఈపురపాలెం, బోయినవారిపాలెం, ప్యాడ్లీడేని మన వెదులుపల్లి బ్రిడ్జ్ అంటానే, అది పోయి సూర్యలంక రోడ్ ని క్రాస్ చేసి సూర్యలంకకి అటు ఎడ పక్కగా పోయి కలుస్తుంది. ఓకేనా? ఎక్కడి కారం జరిగితే మొదలు ఇంకో రైట్ అరవని అక్కడి నుంచే వచ్చింది. అది వచ్చి మన ఇటువైపు అదే మన తెగేది నీళ్ళు వచ్చేది. అది వచ్చేసేసి పాచరాల అటు నుంచి వెళ్ళిపోయి సరే వేటపాలెం స్టేట్ కట్టడానికి మామూలుగా అయితే పెద్ద గంజాం దగ్గర. ఓకేనా? ఇది మొత్తం తవ్వాలండి అని చెప్పారు. పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇక అట్లానే అక్కడి నుంచి కసరత్తు చేస్తూ ముఖ్యమంత్రి గారిని కలుసుకుంటూ ఫండ్స్ కోసం ప్రయత్నించి నాబార్డులో మిస్ అయింది, వరల్డ్ బ్యాంకులో పెట్టి ఎటో ఒకటి పాపం ఇచ్చారు. అట్లాగా కొన్నిటిని అడిగినవి ఛాలెంజ్గా తీసుకొని, కొన్ని అడిగినవి, కొన్ని మనకు తెలిసినవి వచ్చిన కానీ ఆ పనిలో సార్. మీరు చేసిన వాటిల్లో ఇవన్నీ జీవన ఉపయోగపడి అసలు జీవితాలు నిలబెట్టే కాన్సెప్ట్ ఒకటి ఉంది సార్. 9 ఓట్లు ప్రజలు ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే దొండబాటు మీరు కట్టింది, అది ఎవరైనా ఒప్పుకోవాల్సింది. అసలు ఆ ఆలోచన, ఆ ప్రమాదాన్ని మీరు ఎట్టా గెస్ చేశారు? ఎన్నికలప్పుడు వర్షాలు వచ్చి వరద వచ్చింది. వరద వస్తే నీళ్ళన్నీ వచ్చేసినాయి రైల్వే ట్రాక్ దగ్గరగా. మనం కొత్త మనకేం తెలుసు ఎన్నికలు జరుగుతున్నాయి. రోసే గారు సరే అది అయిపోయింది, ఆపేది. తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చింది, వస్తే 2 సార్లు వచ్చింది. ఇదేం దీనికి మార్గం అని చెప్పి అనుకుంటా ఉన్నా. ఒకరోజు జడ్పీ చైర్మన్గా ఉన్నట్టున్నారు కాశీరెడ్డి గారు. అదే కాశీరెడ్డి గారు వచ్చారు ఎవరో, ఈ వరదలో దాని తీసుకొచ్చి చూపిస్తున్నా. అటువైపు దండుబాటు వైపు తీసుకెళ్లారు. బాడికి వెళ్తుంది ఇదేందన్నా డొంకలాగా ఉంది. బాడికి వెళ్తుంది దండుబాటు అన్నారు. ఎక్కడి నుంచి అన్నా? చాలా దూరం మద్రాసు నుంచి వచ్చి మచిలీపట్నం పొద్దు అన్నారు. మనూరులో అంటే నేను చివరి దాకా చూపించారు. ఆహా, అట్లయితే ఇక్కడ ఆనకట్ట కట్టామనుకో ఇక నీళ్ళు రాకుండా ఉంటాయి అనుకున్నాం. అదంతా మన ఆలోచనే. దానికోసం కింద పడి మీద పడి మనం పెద్ద ప్రాజెక్ట్ అది. చంద్రబాబు గారిని పట్టుకొని, అంటే డబ్బులు లేని రోజులు అవి, జీరో బడ్జెట్ ఏది అంటారు, జీరో బేస్డ్ బడ్జెట్ ఏది అంటారు. డబ్బులు లేవు. మన మంత్రిగా ఉన్నప్పుడు ఒక మన దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ పనిచేస్తున్నాడు మన డిపార్ట్మెంట్స్లో. ఆయన ఉన్నాడు ఫైనాన్స్లో. నేను వెళ్ళాడు, మంత్రి గారు అన్నాడు ఇటు సంగతల్లో. సరే డబ్బులు లేవు, నేను నెట్ ఒకటి చేస్తానని చెప్పి ఆయన మంజూరు చేయించాడు. ఫస్ట్ మట్టి రోడ్డు, గ్రావెల్, పక్కన రివిట్మెంట్ డబ్బు వచ్చింది, మెట్లు కూడా. తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్ తర్వాత చేసాం. ఇక అక్కడి నుంచి ఇక నీళ్ళు ఇటు రావట్లేదు. సార్ ఇక్కడ మనకి చేనేత రంగం ఎక్కువగా ఉంది. మీ గెలుపులో కూడా చేనేత రంగమే ఎక్కువగా అప్పట్లో తెలుగుదేశం పార్టీకి ఇదే ఉన్నట్లు ఉంది. చేనేతకు సంబంధించిన దాంట్లో శాశ్వతంగా మీరు చెప్పుకోదగ్గ పని ఏంటంటే ఏం చెప్తారు? అంటే చేనేత మీద కుస్తీ పెట్టాము. మంత్రిగా ఉన్నప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి మాట్లాడేవాడిని, అంటే త్రూ కరెస్పాండెన్స్. వెళ్ళాను మంత్రిగా ఉన్నప్పుడే. ఆయన వెంకటస్వామి గారు అప్పుడు మంత్రిగా ఉన్నాడు, అక్కడ వెళ్ళాము. తర్వాత ఆయన ఎవరు గుజరాత్ ఆయన ఒక ఆయన ఉన్నాడు వెంకటస్వామి గారి తర్వాత, ఇది మినిస్టర్గా, ఇది హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. అతన్ని కలిసాము. వాళ్ళు మేమేమనేవాళ్ళం అంటే ఎక్స్పోర్ట్ వెరైటీస్ నేర్పించండి,
ఓకే. ఇప్పుడు మాచర్ల మోహన్ రావు గారు వీళ్ళు ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఎవరు వచ్చారు. అవును. వస్తే గెస్ట్ హౌస్లో కూర్చుంటే వాళ్ళు చెప్తున్నారు, మీరు సాంప్రదాయ రకాలు నేస్తున్నారండి, ఓకే. వాటి వల్ల మీకు మజూరీ తక్కువ వచ్చింది, ఓకే. చీరలు లుంగీలు అట్లా కాదు, మేడప్స్ అని ఉంటాయి, అంటే డోర్ కర్టన్స్, ఓకే. బెడ్షీట్స్, ఓకే. టవల్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఓకే. వాటికి ఈ యొక్క హ్యాండ్లూమ్ మీద చేసిన దానికి ఫారిన్లో డిమాండ్ ఉంటుంది. అందువలన ఎక్కువ ప్రోడక్ట్ ఇంటర్నేషనల్గా అమ్మొచ్చు, మజూరీ ఎక్కువ ఉంటుంది అని చెబుతున్నారు. ఓకే. ఇంకా ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ రకాలు నేయించాలి. ఓకే. ఎవరు నేర్పించాలి? ప్రభుత్వం నేర్పించాలి. దాని మీద వర్క్ చేసాం. ఓకే. వర్క్ చేసాం మేము టీమ్గా ఏర్పడి టీమ్గా వెళ్ళేవాళ్ళం. 2 సార్లు వెళ్ళాం ఢిల్లీ, వాళ్ళకి రిప్రజెంట్ చేసాం. వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఎక్కడ మద్రాసులో హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని ఇండియా వైడ్ అది అనమాట కేంద్రం, అక్కడి నుంచి జరుగుద్ది. వాళ్ళు అక్కడ ఫోన్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ మమ్మల్ని పంపించారు. వెళ్తే అక్కడ మాకంతా నాకు ఎక్కువ తెలియపోయిన మన వాళ్ళకి తెలుసు కదా, అంతా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఏంటంటే వాళ్ళు సొసైటీలు పెట్టండి, మీకు కావాల్సిన మేడప్స్ ఏదైతే మీరు చెప్తున్నారో అవన్నీ కూడా మేము స్టాండ్ మగ్గాలు పెట్టాలి, మేము దానికి మెటీరియల్ ఇస్తాము, మేము స్టైపెండ్ ఇస్తాము, ఇతర ఎక్స్పెండిచర్ అంతా మేము పెట్టుకుంటాము, మీరు ఆ సొసైటీ పెట్టండి. ఎందుకంటే మేము మీకు డబ్బులు ఇవ్వాలంటే మాకు దారి కావాలి. సొసైటీలకి అయితే సొసైటీ మంజూరు ఇస్తాం, దీన్ని ఖర్చు పెట్టుకుని చెబుతాం అనేవాళ్ళు. సొసైటీలో ఇక్కడ తక్కువ, జనానికి విశ్వాసం తక్కువ ఏది సొసైటీల మీద. కాకుండా అంటే మాకు వేరే దారి లేదు అన్నారు. అట్లానే సొసైటీలు కొంచెం పెట్టారు. సార్, ఇప్పుడు అత్యంత మన నియోజకవర్గంలో రైతాంగం అంటే దాదాపుగా యాదవ సామాజిక వర్గంలో పాలలే ఉన్నాయి చిరాల కాన్స్టిట్యున్సీలో. ఈ రైతాంగం ఏం కాదు, ఇటు ఒకటైతే యాదవులని కాదు, యాదవులు ఉన్నారు. మన బాపట్ల నుంచి ఒంగోలు పోయే రోడ్డుకి తూర్పుగా అనుకోండి, ఓకేనా, శ్రీకృష్ణ. మనకి రైల్వే ట్రాక్ అవతల పక్క బారికి చిట్టివాద కాడి నుంచి మన బోయినవారి పాలెం కాడి నుంచి తీసుకుంటే మంది, తర్వాత ఈపురపాలెం, ఓకేనా, మన జయంతిపేట జాన్పేట వాళ్ళ పొలాలు వాద, ఇటువైపు మన కారంచేటి రోడ్డు దాటి వచ్చిన తర్వాత చిట్టివాద, ఓకేనా, దాటి బారికి వెళ్తే వైకుంఠపురం దాటి వెళ్ళిపోతే పాచ్చెరాల, కొత్తపాలెం, పాచ్చెరాల, ఓకేనా. అక్కడ తర్వాత దేశాయపేట అనుకోండి, దేశాయపేట, అక్కడి నుంచి వేటపాలెం, పందెల్లపల్లి వరకు కూడా ట్రాక్ అవుతున్నా. ఇక్కడ ఎన్ని భూములు ఉన్నాయో అక్కడ ఎన్ని ఉన్నాయి. ఈ రైతాంగానికి సంబంధించి అంటే ఇటు సైడ్ మనకి మీరు అన్నట్టు చిట్టివాద కొంత నీళ్ళు ఉన్నాయి సార్, ఇటు సైడ్ మనకు నీటి వసతులు తక్కువ. అలాంటి రైతాంగానికి సంబంధించి మీరు తీసుకున్న మంచి నిర్ణయాలు ఏమున్నాయి అప్పట్లో? 2 పక్కలా చేసాం. ఓకే. ఒకటి ఇటు పక్క చెప్తా, మీరు అడిగింది, వాళ్ళకి ఎత్తిపోతల పథకాలు కావాలి. ఓకే. అక్కాయపాలెం ఎత్తిపోతల పథకం మేము ప్రారంభించింది, మేమే పూర్తి చేసాం. మంజూరైంది రోసయ్య గారి టైంలో, పని మొదలు కాల, మేము వచ్చినాక పని పూర్తి చేసాం. 2 గవినివారిపాలెం ఎత్తిపోతల పథకం, ఓకేనా. అక్కాయపాలెం అంటే ఏంటి? ఇటు పాపాయపాలెం, బుర్లవారిపాలెం, పాపాయపాలెం, అక్కాయపాలెం, కొత్తపేట. గవినివారిపాలెం, పిట్టువారిపాలెం, తోటవారిపాలెం, అటుపోతే అక్కడి నుంచి విజయలక్ష్మీపురం, గవినివారిపాలెం, ఈ గ్రామాల వాళ్ళకి అది. తర్వాత నాయనపల్లి ఎత్తిపోతల పథకం, ఎక్కడ వేటపాలెం మండలం, ఏది వేటపాలెం స్టేట్ పెట్టాం. అది ఆ చల్లారెడ్డిపాలెం పంచాయతీకి ఎక్కువగా ఉంటుంది. అందులో చల్లారెడ్డిపాలెం, కొత్తపాలెం, పొడిసుబోయిపాలెం, కటారివారిపాలెం వాళ్ళకు ఉపయోగపడుతుంది. అయితే ఏమైందంటే 99లో మేము మంజూరు చేశారు, డ్రాఫ్ట్ జియో మొత్తం సైన్ అయింది. చంద్రబాబు గారు రాజీనామా చేశారు. గవర్నమెంట్ రాజీనామా చేస్తే అదేముంది, కాగితం రావటం బయటకి, టైప్ చేసి బయటకు రావాలి, వచ్చుద్దాం కూడా వచ్చేసి నేను అది చేయలా. అయితే మేము అయింది కదా అని శంకుస్థాపన కూడా చేశాం. మీ నాయకుడు వచ్చారు అక్కడికి, అప్పుడు జడ్పీటీసీ గారు ఉన్నాడు, ఒక 10 మంది పిల్లకాయలు వేసుకొని
ఒక సుమో ఒకటి వేసుకొని, పాత సుమోలు అప్పుడు వచ్చేసి ఫ్యాక్టరీ డేంజర్ అన్నాడు. నా పక్కన డిఈలు ఏఈలు అందరూ ఉన్నారు, ఇది ఐడిసి వాళ్ళు. అంటేను ఏంది ఇదంతా ఏం లేకుండా చేస్తున్నారు అన్నాడు. అంటేను వాళ్ళు చెప్పారు ఏమని, ఇది మంజూరు అయిందండి, అందుకని శంకుస్థాపన చేసాం. ఎక్కడ చేసాం? కాలేజీ బండ్లబాబు డిగ్రీ కాలేజ్ అక్కడ అన్నారు. వెళ్ళిపోయాడు చెప్తున్న మాట. సో అది మేమే చేసాం. అయితే ఏంటంటే అంతలో మేము ఓడిపోయాం. రోసయ్య గారు వచ్చారు. రోసయ్య ఎత్తే బోధలు పథకం పెట్టాడు మీ నాయకుడు. సరే, ఇప్పుడు మన దగ్గర అధికారం లేదు, మనమే మాట్లాడతాం, అంతేగా. సంతోషం. ఎవరైతే రోసయ్య గారు కూడా చర్యలైనాయి. మనం ఏమో ఎన్టీఆర్ పెట్టుకుందాం అనుకున్నాం, అది బలవంతంగా పెట్టారు. సరే, సంతోషం అనుకో మెల్లకున్నాం. అది ఎత్తిపోతల పథకాలు. ఇటు వచ్చేటప్పుడు కదా ఇందాక మీకు చెప్పానే, ఏది రొంపేరు ఇంప్రూవ్మెంట్స్, అది వాళ్ళకి ఇంపార్టెంట్. ఎందుకంటే దండుబాట అంటే తెగిపోయి నీళ్లు వచ్చేసి ఊళ్ళోకి వస్తుంటే దండుబాట ఉపయోగపడింది మీరు అన్నారా? అలానే ఆ నీళ్లు మన ప్రాంతంలో వర్షం పడకపోయినా పైనుంచి 150 కిలోమీటర్ల అవతల నుంచి తర్వాత నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఆయకట్టు యొక్క మురుగునీరు కూడా కలిపి వస్తూ ఉంటది. ఇక్కడ బాగానే ఉంటాం, ఎండ ఉంటది, అక్కడ వర్షాలు పడతాయి, ఆ నీళ్లు సముద్రంలో పోయేది మన దగ్గర నుంచి. అక్కడ వర్షాలు పెడితే నల్లమల ఫారెస్ట్ లో వర్షాలు పెడితే మన దాంట్లో నుంచి కాదు, ఎటు నుంచి పోవాలి కదా, మనం సముద్రం పక్కన ఉన్నాం. సో అవన్నీ పర్చూరు వాగు దాకా వచ్చి పర్చూరు వాగులో నుంచి రొంపేరు లెఫ్ట్ ఆర్మ్ రొంపేరు రైట్ ఆర్మ్ దా పోతుంటాయి. అయితే ఆ నీళ్లు అవన్నీ పంట సీజన్ లో వస్తాయి. నీళ్ళన్నీ ఉన్నప్పుడు, దీని నిండా ఉన్నప్పుడు చాలా నీళ్లు తింటకు రావు. దీని నిండా ఉన్నప్పుడు చాలా నీళ్లు తింటకు రావు. ఇవి ఎంటీ అయిపోయిన తర్వాత సముద్రంలోకి అవి వస్తాయి, అవి లోపల మురిగిపోతాయి. దట్స్ ఎ గ్రేట్ సర్వీస్. అవన్నీ మనం ముఖ్యమంత్రి గారు. సరే, ఇది మీరు చాలా మంది సీనియర్స్ ఉన్నారు. ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యే అయినప్పుడు పెద్ద పెద్ద మహామహులు ఉంటే ఫస్ట్ టైం గెలిచిన మీకు ఎన్టీ రామారావు గారు మంత్రి పదవి వచ్చే అవకాశం ఎలా వచ్చింది? అసలు దాని గురించి చెప్పండి సార్. అంటే మనకి ఏం తెలుసా, నేను ఇందాక ఫస్ట్ చెప్పాను, అవి జరిగిపోయింది అంతే, మనం బడే చెప్పుకోవద్దు. నేను ఇంద్రుడిని చంద్రుడిని అని చెప్పుకోవద్దు. అంటే ఏంటంటే కొన్నిటి రోజు గారిని అసెంబ్లీలో రాకుండా చేసి అదే గిఫ్ట్ గా అని చెప్పి అదే నేను చెప్పటం. సో ఏమైంది, నేను గెలిచి వెళ్ళాను వెంకటేశ్వరరావు గారి దగ్గరికి. గట్టిగా గెలిచామన్నాడు ఆయన. ఎట్లా గెలిచావు? మిరకిల్గా ఉందన్నాడు. నాకేం తెలుస్తారన్న. అంతేనా, జరిగిపోయింది, గెలిచాము. అట్లానే వాళ్ళకి అందరికి అలాంటి అభిప్రాయం ఉంది. వీడు పోతాడని చెప్పి అనుకున్నారు, రోజు మీద కదా గెలిచాడు. ఎట్ట గెలిచాడు మొత్తం. అప్పట్లో ఒక ఇది కూడా ఉంది సార్, మీరే దాడి చేయించుకొని కట్టుబెట్టుకొని తిరిగి చేశారని. అంత మీ ఆ విద్యలని మీ అవి మన గాడి ఉండే చెప్పు ఉంటే ఉండేవాడినా. దీంట్లోకి వచ్చేవాడిని కాదు, వస్తే బాగానే ఉండేవాడిని. తర్వాత రోసీ గారి మీద గెలిచామనేది ఒకటే. తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ మ్యాన్ ఒకనే ఉన్నాను ప్రకాశం జిల్లాలో. బహుశా నెల్లూరు జిల్లా గుంటూరు జిల్లాలో కూడా ఉండుంటారు. ఇక్కడ రేపల్లె ఏరియాలో ఉండుంటారు. నేను డాక్టర్ ఇద్దాంలే బీసీలకి వద్దా ఆ కోణంలో కూడా. తర్వాత వెంకటేశ్వర గారు మనిషి. ఇవి అక్కడ జరిగి ఉంటాయి అనుకుంటున్నా. వాళ్ళు ఇస్తా ఉన్నారు, సరే అన్నాను, తీసుకున్నాను, ఏదో చేశాను. సరే సార్, మీరు రాజకీయంగా దశాబ్ది కాలం చేశారు. ఈ పని చేయలేకపోయాను అనుకున్న పని ఏముంది సార్? అంటే చేనేత తరఫున ఆ ఎక్స్పోర్ట్ వెరైటీస్ నేర్పిస్తానికి మనం చేసిన ప్రయత్నం అవలా. అది మధ్యలో మనం దిగిపోవటం. అసలు ఎక్స్పోర్ట్ సబ్ సెంటర్ అంటే ఏందనేది మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాలేదు. ఎక్స్పోర్ట్ సబ్ సెంటర్ కేంద్ర ప్రభుత్వమే ఒక ఆఫీస్ లాగా ఏర్పాటు చేసి ఈ రకాలు వీళ్ళతో నేర్పించి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే చేసిన వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఏది కార్మికులకి అనేది అసలు ఉద్దేశం. వాళ్ళు ఏమంటారు, సొసైటీ పెట్టండి, మేము డబ్బులు ఇస్తాము, ముందు ట్రైనింగ్ అవ్వండి. మీరు నెయ్యాలంటే మేము ట్రైనింగ్ అవుతా, స్టాండ్ మగ్గాల మీద కొత్త రకాలు అనేది వాళ్ళు చెప్తారు. ఈ ప్రాసెస్ లో మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళ ఆలోచనని, డబ్బులు వచ్చినా కూడా ఈ స్టాండ్ మగ్గాల మీద మేడప్స్ ని
వేయించలేకపోయాం, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఓకే. సో ఆ ఎక్స్పోర్ట్ రేట్లు వేయించలేకపోయాం అనేది మనకు ఉంది. చేయలేకపోయాం. అవును, అదే ప్రధానమైన. సార్ మీ మంచి పవర్గా 10 years మీరు పరిపాలన చేస్తున్న సమయంలో మీకు ఎంపీలతో వివాదాలు ఉన్నాయి. ఉమ్మారెడ్డి గారితో మీకున్న వివాదం ఏంటి సార్? అంటే ఇక్కడున్న విషయం ఏంటంటే ఇట్ ఈస్ ద ఏజ్ రైట్, దట్ ఈస్ ద ఎనిమీ వెరీ గుడ్. టు అన్ ఇండివిజువల్. వయసే మనకి శత్రువు. ఓకే. మొదటి దశలోనేమో వయస్సు ఏం చేస్తుంది, డామినేట్ ఏందంట అనిపించుద్ది. తర్వాత దశలోనేమో తెలుసుకుంటామే, అప్పటికేమో ఒప్పుకున్నదు. సో ది ప్రాబ్లమ్ ఈస్ మన ఏజ్, మన అర్థం చేసుకునే శక్తిలో ఫాల్ట్. ఓకే. అంటే ఏంది, ఎంపీ గారు ఉన్నారు, 10 మంది వెళ్ళారు ఎంపీ గారి దగ్గరికి, మనం ఎందుకు కంగారు పడాలా? ఓ, మనం ఊరినే కంగారు పడిపోయి నువ్వు ముట్ట తయారు చేస్తున్నావు, ఎదురు తిరుగుతుంటివి. ఆయన ఒక ఎస్ఐ నేర్పిస్తాడు, వీళ్ళ మాటని నువ్వేడు ఏం చేయదు, నేను ఎమ్మెల్యే కదా అంటాము. సో వీళ్ళు పోయి నేను ఇట్లా అంటున్నాడని ఆడ చెబుతారు, నన్ను అంటాడా అని ఆయన అంటాడు. వెరీ గుడ్. అందరితో అదే సమస్య, ఒకరితో కాదు. అదే. ఓకే. దాంతో ఏంటంటే నా మీద నన్ను దించడం కోసం, నన్ను డిఫీట్ చేయడం కోసం ప్రత్యేక తయారు చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఈసారి సీటు ఈయనకి ఇస్తారు, ఆయనకి ఇస్తారు అంటుంటారు వీళ్ళ మధ్యలో. అంతేగా. దానికి టెంప్ట్ అయ్యేవాడు. చంద్రబాబు గారు చెప్పారు నాకు, నువ్వు ఒత్తిడికి లోను కాబాకు, ఓకే, నువ్వే మా నాయకుడు. నాయకుడు అనలేదు, అదే మన నువ్వు మాకు కావాలి. నాకు బీసీ నాయకులు కావద్దా? అంతేగా. అప్పుడు ఒకటి తయారవుతారా? నువ్వు ఉన్నావు మా దగ్గర, నువ్వు ఒత్తిడికి లోను కాబాకు, నువ్వు ప్రశాంతంగా పని చేసుకో అంటారు. బాగానే ఉంటుంది. అక్కడ ఇరుకొస్తే గందరగోళం ఉంటుంది. ఓకే, అది అర్థమైంది. దాంతో మనం రియాక్ట్ అయ్యే విధానం ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే. అంత మనం నీజర్ రియాక్షన్ అంటారు. అంటే అప్పుడు మీకు సంబంధం లేకుండానే ట్రాన్స్ఫర్ జరుగుతుంది, అట్లాంటి వాటి మీద మీరు రియాక్ట్ అయ్యి చచ్చిపోతామా? చచ్చిపోతామంటే ఎమ్మెల్యే పదవి పోయిద్దా? కానీ అప్పుడు అలా ఉండదు కదా. అదే ఇప్పుడు చెబుతున్నాను నేను. ఇప్పుడు మనకు అవన్నీ తెలిస్తేగా. చేస్తున్నారు అనుకో, నమస్కారం సార్ మీరే చేయండి, మన ఎమ్మెల్యే తీసేయట్లేదుగా. ఎమ్మెల్యే చేస్తారు చెప్పండి, బయట నుంచి వచ్చిన చిన్న చిన్న పిల్లలకి వెళ్తారు, రాజకీయం చేస్తారు, మునుగుతారు. అంతేగా. చిన్న చిన్న పిల్లలకి వెళ్తారు, రాజకీయం చేసిన అందరూ మునిగిపోయారు. కరెక్ట్ చెప్పారు. అది తెలిస్తే మనకు తెలియదు అప్పుడు. మనమే తప్పు వాళ్ళు ఎదురు వేయకుండా అప్పుడు వేసాం. రామానాయుడు గారిని కూడా మీరు వేధించి వెంటాడి ఒక్కడే కూర్చొని ఏడ్చేటట్టు చేశారంట. అదేం కాదు, ఆయన నాకు 94లో లేరు కానీ 99లో ఆయన నా సీటు కోసం అప్పుడు ఇట్లానే పోటీ రఘుమారెడ్డి గారు వద్దని, రామానాయుడు గారు నా కోసం సురేష్ బాబు గారు వచ్చి రామారావుకే ఇవ్వాలా అంటే ఆయన ఇవ్వదలుచుకున్నాడు. కానీ ఇదంతా కసరత్తు ఉంటుందిగా, ఈ లోపల వీళ్ళు నా కోసం ప్రత్యేకంగా గెలిచేవాళ్ళు. ఓకే, మనం వాళ్ళని అంటానికి లేదు. తర్వాత ఆయన ఎంపీగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఆయన్ని ప్రతి విషయంలో అడుగడుగున, బహుశా మీ వేజ్ బ్యాక్ అంటున్నారుగా, అయి ఉండొచ్చు, అడుగడుగున అతను బాగా ఇబ్బంది పెట్టిన అతను ధైర్యంగా కూడా చెప్పాడు. అంటే ఇక్కడ మేము ఆపరేషన్ చేస్తున్నాం అనుకోండి, మాకు తెలిసిందో చేస్తాం. ఓకే, ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా మనకు అర్థం కాని ఉన్నా కనిపించి చెవట్లు పట్టిపోతాం. ఏమన్నా పేషెంట్కి ప్రమాదం కదా, అప్పటికప్పుడు డాక్టర్స్ని పిలుచుకుంటాం. మేము ఉమామోహన్ రెడ్డి గారు సత్యం, నేను గబక్కన మధురెడ్డి గారు చెప్తే ఆయన ఫోన్ చేసేస్తాడు, ఆపరేషన్ చేస్తున్నాం, కొంచెం సమస్య వచ్చింది, మీరు రావాల్సి వస్తుంది. ఆయన బయలుదేరి వచ్చేవాడు. యూ కాట్ ది పాయింట్. అర్థమైంది. సో తెలియకపోతే వచ్చే సమస్యలు చెబుతున్నాం మీకు. అర్థమైంది. అదే తెలిసిందని అది చేయం కదా. నాయుడు గారికి తెలియక కొంత, నాకు తెలియక కొంత, పక్కన చేరిన వాళ్ళు ఉంటారు. అది కీలకమైంది. పక్కన చేరే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, చెబుతుంటారు. చెప్పిన దాన్ని తీసుకుందాం వద్దనేదేమో సీనియర్కి ఆల్రెడీ నలిగిన వాళ్ళకి తెలుస్తుంది, కొత్త వాళ్ళకి నిజం అనిపించుద్ది. మన ఎట్టయితే మనం పోటీలో వస్తున్నాడు చేస్తున్నాం అనుకుంటామో వాళ్ళే అనుకుంటారు. ఓకే, మనం సీటు ఇప్పించి, మనం గెలిపించి, మనం డబ్బులు ఇచ్చి, మన గ్లామర్ మీద గెలిచి ఓకే చేస్తే
వీడు ఎవరైతే చేస్తారని వాళ్ళు అనుకుంటారు. ఓకే, మనమేమో మనం అనుకుంటాం. అవన్నీ నిజమైనా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ గ్రామర్స్ మీరు గెలిచిందంటే మీరు ఓకే అంటారు. కారంచేడు గ్రామం తల చీరాలకి తెలుగుదేశం పార్టీకి ఓకే, దాదాపుగా తక్కువలో తక్కువ 3,000 మెజార్టీ ఇస్తారు. ఓకే, మనకున్న పెద్ద కులాల్లో అవును 3,000 మెజార్టీ, అందరూ 3,000 కంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వరు. ఓకే, యాదవులు ఉన్నారు, అటుపై 3,000-4,000 5,000 మిగులుతాయి, బాగా మిగిలితాయి. ఓకే, పద్మశాలీలు, దేవాంగ, క్రిస్టియన్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు, అంటే వైఎస్ఆర్ అనుకోండి కాసేపు. ఓకే, ఎంత ఇస్తారు మెజార్టీ? 4,000-5,000 మెజార్టీ ఇస్తారు. అందుకని రావు కదా. ఆ ఒక గ్రామంలోనే మాకు అంత మెజార్టీ వచ్చింది. వెరీ గుడ్, కాంక్రీట్ గా పడతాయి కాబట్టి. నువ్వు విశ్వాసం లేకపోతే అదే రామానాయుడు గారి మీద విశ్వాసం ఉండాలి, కారంచేడు మీద విశ్వాసం చేసి వాళ్ళు ఏమైనా పొరపాటు చేసి ఉంటేనేమో దాన్ని చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసే సహాయాన్ని నువ్వు చెప్పాలా. ఓకే, లేకపోతే ఇక్కడ మనం వయసు పెరుగుతుంది, జ్ఞానం రాలేదు. మీరు సెకండ్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు శ్రీమెన్ కమిటీ అని మీకు పోటీగా పెట్టారు రామానాయుడు గారి ఆధ్వర్యంలోనే పెట్టుకుని యాక్టివిటీ చేస్తే అప్పుడు మీరు చాలా తీవ్రంగా పోరాటం చేసేవారు. శ్రీమెన్ కమిటీ వేయలేదు. శ్రీమెన్ కమిటీ అని 3 కౌన్సిలర్ని పెట్టి కౌన్సిలర్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పెద్ద వివాదం సార్. అప్పట్లో విలేకరులు అందరం నిద్రపోయేవాళ్ళం కాదు. ఏంటి సార్ అసలు ఆ వివాదం పెట్టినప్పుడు? ఇవన్నీ మన ఊరి సంగతి నీకు తెలీదా? నాతో చెప్పించాలనే కానీ చెప్పాలి సార్, పబ్లిక్ క్లారిటీ. అంటే వర్గాలు అయిపోతాం. మన ఊరు ఏంటంటే ఒకే 2 వర్గాలుగా ఉండదు చీరాల. ఓకే, ఒక వర్గంలో 10 వర్గాలు ఉంటాయి. ఓకే, దీని నైజం అది. ఓకే, అంటే నీవు మహాభారత యుద్ధం తీసుకుంటే ఎస్ అంతమంది అన్ని రోజులు చేసి నిలబడ్డారంటే రూల్స్ ఉంటాయి, రూల్ బేస్డ్. ఓకేనా? అంతేగా. నువ్వు ఎదుర్కొన్న వాళ్ళతో నువ్వు వారు చేస్తావు అనుకో. సూర్యుడు ఉదయించినప్పుడు స్టార్ట్ అవుతుంది, ఉదయించినట్టే ఒక టైం, అస్తమించేటప్పుడు ఆగిపోతుంది. ఓకేనా? కానీ పద్మవ్యూహం డిఫరెంట్గా జరిగింది. ఎస్, ఒక వ్యక్తిని చుట్టూ ముట్టారే, అది ఇప్పటికీ విమర్శ ఉంది. ఎస్, ఏమని? ఒక పిల్లాడిని అందరు కలిసి వాళ్ళు కూడా ఇంతమందిని కలిసి ఆ పిల్లాడిని చంపామే అని ఇంకా అరగంట టైం ఉంటే ముందు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా అరగంట టైం ఉందంట. ఓకే, ధర్మాలను పట్టుకొచ్చేవాళ్ళు, యుద్ధం అయిపోయింది. అవును. అంటే ఎందుకు చెప్తున్నానంటే 3-4 పద్మవ్యూహాలు ఉంటాయి ఇందుట్లో. మీ పార్టీలో మీకు 3-4 పద్మవ్యూహాలు ఉంటాయి. అంతే. నీకు వచ్చిందనుకో, మేమేమంటాం, మన క్యాస్ట్ రాకుండా అతను నూకాడు అని మేము బాధపడతాం. అంతేగా, పుట్టిస్తారు కూడా కావాలంటే. లేదు, అది సహజంగా, సహజం, పుట్టించడం కాదు, సహజ ధోరణి. సమాన బలం కలిగిన వాళ్ళు 8 మంది క్యాస్ట్ ఉంటాడు. అవును, పారవయసులు ఉన్నారు, అవును, మరి సీట్ వద్దా? అంతేగా. తెలంగాణలో ఉన్నారు, సీట్ వద్దా? వాళ్ళగా రెడ్డి గారు ఉన్నారు, సీట్ వద్దా? ఎవరికి వాళ్ళు కనిపిస్తుందిగా. అరే రావాలి కదయ్యా, అంతేగా. మీ క్యాస్ట్ వాళ్ళు బాడీ చేస్తే మేమేం కావాలా? అంతేగా. అలాంటి సిస్టమ్ ఉంది ఇక్కడ. ఓకే, పద్మశాలీలు, దేవాంగ, యాదవులు, క్రిస్టియన్, దాదాపు 7-8 కులాల వారు మాకు కావాలని కోరుకుంటారు. ఎవరికి వస్తే అబ్బా మనవాడు మిస్ అయిందిరా అని బాధపడతారు. సో మన పక్కన ఉన్న వాళ్ళే ఈసారి నెట్ పడగొట్టాలని ఆలోచిస్తారు. ఓకే, నీ పక్కన ఉన్నవాళ్ళు కానీ నా పక్కన వాళ్ళు కానీ. సో దాన్ని అది పద్మవ్యూహంలో పట్టేస్తారు నిన్నే. ఓకే, ఇది తెలిస్తేనేమో దాన్ని తగ్గట్టుకుంటాం, తెలియకపోతే ఇరుక్కుంటాం. ఇక్కడ ఎవరు ఎవరి మీద ద్వేషించరు. ఆహా మా అవకాశం అతను పోయిందని బాధపడతారు. నాయకుడు కాదు, జనమే బాధపడతారు. మాకు లేదా అర్హత, అంతేగా, మాకు కూడా ఉంది కదా, అది అతనికి ఎందుకు ఇవ్వాలా అని బాధపడతారు. అయితే మీ అనేది ఏంటంటే సార్, ప్రయారిటీగా ఒక పెద్ద నాయకుని ఇన్ఛార్జిగా పెట్టి మీ పోటీ నడిపించడం వేరు, చిన్న కౌన్సిలర్ ముగ్గురిని శ్రీమెన్ కమిటీని పెట్టి మీ పోటీ కార్యక్రమాలు చేపించి హైలీ డిస్టర్బెన్స్ చేసినటువంటి సందర్భం. అది ఇప్పుడు మాట చెప్పుకుంటావా, అన్నాదమ్ముళ్ళు ఉన్నారు, ఓకేనా, ఒకప్పుడు బాగానే ఉంటారు, పెళ్ళయింది, పెద్ద భార్య ఏమో పెదనందిపేట నుంచి వచ్చింది, చిన్నతని భార్య ఏమో ఉప్పుగుంటూరు నుంచి వచ్చింది. అసలు ఏమైనా సంబంధం ఉందా? ఎవరి వాతావరణాలు వాళ్ళకి. అవునా? ఈ రూల్స్ ఏమి చెప్పుద్ది, ఆ రూల్స్ ఆమె చెప్పుద్ది. మా తమ్ముడే కదా అని ఇతను, మా అన్నయ్య కదా అతను అనుకోగలరు. ఓకే, వాళ్ళకి అనిపించవు. అదేది మోసం కాదు, ధర్మం, రూల్స్. అక్కడి నుంచి వాళ్ళు తేడా పడతారు. తేడా పడ్డ తర్వాత చాలా దూరం పోతాయి. నీకు తెలుసు కదా. ఒక్కసారి మాట తేడా పడ్డాక రామానాయుడు గారు మన సీట్ ఇప్పించారు,
మన ఎలక్షన్ ఖర్చు ఆయనే పెట్టాడు, పెద్దవాడు, గౌరవించాలి, ఇవన్నీ పోతాయి. నా ఉనికి కోసం నేను ఏదో ఒకటి చేస్తుంటా. అది రాంగ్ అవ్వచ్చు, ఎక్కువ రాంగ్ అవుద్ది. సార్ పద్మావతి గారికి మీకు కూడా చాలా వివాదాలు ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, అంటే అక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. పద్మావతి గారు వైస్ చైర్మన్, మన నాగేశ్వరరావు గారిని ఆర్యవేశ్వరుడు, ఇక్కడ బుద్ధని సత్యవాళ్ళ వార్డు, అతన్ని వైస్ చైర్మన్ చేద్దామని చెప్పి చంద్రబాబు గారిని సత్యం మన నాగేశ్వరరావు తెలుసుగా, చనిపోయాడు. ఓకే, ముత్యాలపేట. ఆ నాగేశ్వరరావు ఆర్యవేశ్వరుడు మన తిరుపతి రాయుడు వాళ్ళతో ఉంటాడు. అవునవును. మేడం గారు ఏం చేశారు, మంత్రి గారు చంద్రబాబు గారిని అడిగారు, నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, వైస్ చైర్మన్ మనం తెలిసిన అబ్బాయిని చేయాలనుకుంటున్నాను అన్నారు. అంటేను నన్ను పిలిచాడు, పిలిచి అసెంబ్లీలో ఇట్లా పద్మావతి గారు ఇట్లా చెప్తున్నారు అన్నారు, నువ్వు మాట్లాడన్నారు. సరే సార్ అన్న. అడిగితే చెప్పారు, సరే అన్న. అయితే కోరపాటి స్టాలిన్ ఇత్యాదులందరూ, మా వార్డు సుభాని ఇత్యాదులందరూ కలిసి ఒక టీం ఏర్పడ్డారు, స్టాలిన్ అవ్వాలని. ఇలానే టీం చేసుకుని ఉంటాడు మాలో. ఓకే, పద్మావతి గారికి తెలిసింది, నాకు తెలియదు. అంటే మనవాళ్ళే కదా, ఏదో తేడాగా ఉందండి. మన కాంగ్రెస్ వాళ్ళు 10 మంది ఉన్నారు, మనకు 4 వస్తారు, బీజేపీ వాళ్ళు 4 ఉన్నారు, మొత్తం 18 మందితో చేద్దాం, 4 మాలో వాళ్ళు. అంటేను మీరు మంత్రిగా ఉన్నారండి, కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్ తోటి వైస్ చైర్మన్ చేశారు అంటే మీకు చాలా పెద్ద అపఖ్యాతి, ఇందు మెజారిటీ ఉండంగా, కాబట్టి ఏళ్ళనే ట్రై చేద్దామన్నా, జాగ్రత్త ఉంది. నేను ఒంట్లేదు అడ్డంకి వెళ్తున్నాను, వీళ్ళు అడ్డం తిరిగారు, గట్టిగా అడ్డం తిరిగారు. ఆ నాయకులు ఒప్పుకోమన్నారు, గట్టిగా కొంచెం జరిగింది. అతను కాకుండా ఎవరేం చెప్పన్నారు ఆఖరికి. సరే, ఆర్యవయసులు పేరు చెప్పింది కాబట్టి ఆర్యవయసుల్ని పెడితే కొంత మంత్రి గారి మాట నిలబడితే నేను అనుకున్నా, లేదా కంగడా లచ్చికి ఇవ్వాలి. అతను మా కోసం చాలా చేశాడు, అతనికే ఇవ్వాలి. కానీ మంత్రి గారి కోసమని తేలప్రభు సత్యనారాయణ పేరు చెప్పాను. చెప్తాను సరే అన్నారు వాళ్ళు. కానీ మంత్రి గారు ఏమనుకున్నారు, నేను చెప్పాను కాబట్టి కాదు, మోసం చేశాడు. ఇతను మోసం చేశాడు. నా ముందు ఏం చెప్పాడు, నేను ఎట్టొకట్ట చేసి కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ తోటి చేద్దాం అనుకుంటే చేస్తానని చెప్పి కుట్రబన్ని ఇటు చేశాడు అని ఆయన అనుకున్నాను. పక్కవాళ్ళు చెప్పని ఏమన్నా కానీ అట్ట సరే నేనేం చేసేది దానికి, అట్లాగా మాట తేడా వచ్చింది అక్కడ. నాకేమొస్తుంది, ఆల్రెడీ చైర్మన్ ఓడిపోయాం, దాని రీజన్స్ దానికి ఏమి చర్చించొద్దు. అట్లాగా పద్మావతి గారి దగ్గర మాట పోగొట్టుకున్నాను నేను. అది కారణం మాత్రం. అది చూస్తానికి ఏంటంటే అతను చేయగలి కూడా చేయలేదని అంటారు. ఇప్పుడు సార్ మీకు రాజకీయంగా ఎమ్మెల్యే టికెట్ దగ్గర నుంచి సహకారంగా ఉన్నారు రావి ముత్తయ్య చౌదరి గారు అని చెప్పారు. అదే రావి ముత్తయ్య చౌదరిని ఇంటికి వెళ్ళి మీరు దాడి చేశారు, కారణం ఏంటి సార్? అంటే ముత్తయ్య చౌదరి గారి మీద మేము దాడి చేయలే. అంటే అట్లా వచ్చింది అది. ఎన్నిక జరుగుతుంది, ఎంపీ ఎలక్షన్. మాకు అతని పేరు ఏం పేరు, లావు రత్తయ్య అని సింహం పార్టీ, అది వెంకటేశ్వరరావు గారు మేమందరం ఉన్నాం అన్నగారి పార్టీలో. పార్టీ చీలిపోయింది. ఉంటే మీటింగు పెట్టాం మేము, కార్యకర్త సమావేశం. వాళ్ళు ఏం చేశారంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, ఇంకో సమావేశం కూడా పెట్టారు. చంద్రమౌళి గారి నాయకత్వంలో పెట్టారు. పెడితే మేమేమనుకున్నాం, మాకు పోటీకి తయారు చేస్తాను అనుకున్నాం. ఇందాక చెప్పిన ఈ సమస్య అంతా మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. సో అనుకొని నేను కార్యకర్త సమావేశం పెట్టి వెంకటేశ్వరరావు గారిని పిలిచి అంతా చేస్తే గెస్ట్ హౌస్లో పెట్టాం. మళ్ళా టౌన్ హాల్లో నాకు పోటీగా పెడుతున్నాడు అనుకున్నాం. ఆ మధ్యలో కొంచెం చిన్న చిన్న నడుస్తూ ఉన్నాయి. ఎలక్షన్ టైం అందరు ఉన్నారు, 2-3 కార్లు ఉన్నాయి బయట, అడుగులో పదని వెళ్ళాం. ఆయన లోపల నుంచి వచ్చి డాక్టర్ గారు లోపల రండి అన్నాడు. ఏదో అంతకుముందు పిఏకి మేము వైస్ చైర్మన్ చేస్తే, పిఏ అంటే ఎవరు, నీల వెంకటేశ్వరులేగా, ఆ పిఏని వైస్ చైర్మన్ చేస్తాం, ఇప్పుడు కనుక చేస్తే రేపు ఎన్నికలప్పుడు మనకు సహాయపడతాడు అని అప్పుడు మన వాళ్ళతో అన్నారు.
అని మీరు అన్నారు కదా, రెండు అడుగుదాం అన్నారు. ఏం మాట తెలియక అక్కడ ఏమో వెళ్ళాము, ఏం మాట తెలియదా, ఈ మాట అన్నా అంటేను ఏదో మాట తేడాగా ఉందని ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకంతే రెండు మాటలు మాట్లాడాం, ఏదో పిచ్చి మాటలు. పక్కన ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి డాక్టర్ గారు ఊరుకోండి అన్నారు, వెనక్కి వచ్చాం. అంతేగాని అతని మీద దాడి చేయాలని కాదు. వచ్చింది మమ్మల్ని మాకు పోటీగా పెడతాడా, చచ్చిపోతా ఉండండి, ఇంకో మీటింగ్ పెడితే మన పార్టీకి ఓట్లు ఎక్కువ వస్తాయి అంతేనా. కానీ అప్పుడు మనం ఎమ్మెల్యేగా ఉన్నాం, మన ఎమ్మెల్యే పదవి పోద్దా, నేను జిల్లా అధ్యక్షుడిని. కానీ అప్పుడు డాక్టర్ గారు వెళ్ళలేరు. అంటే నేను చెప్తే నీకు వయసే మన శత్రువు, ఇన్ఎక్స్పీరియన్సే మన శత్రువు. అంటే జరిగిన దాన్ని విశ్లేషించుకుంటే నాకు కలిగిన అభిప్రాయాలు నీకు చెబుతాను. అంతే కదా. నేను మోసపడి క్లారిటీ చేయటం చాలా కొన్ని సందర్భాలు అప్పట్లో అట్టుడికి అలాంటి మూమెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయండి. అట్లాగే ఇప్పుడు మన కీర్తివారిపాలెం దగ్గర ఒక యాదవ నాయకుడి హత్య జరిగింది, దెబ్బకోటి నాగేశ్వరరావు. అప్పుడు కూడా ఆ నిందితుడిని మీరేదో సేవ్ చేశారని ఒక దీంట్లో కాన్సెప్ట్ వచ్చింది. ఆ నింద కూడా మీరు భరించారు. అది అసలు సార్ అది అంటే ఇప్పుడు ఒకటి జరిగింది అనుకోండి, ఇది ఏం జరిగింది ఎట్లా జరిగింది అని తెలుసుకునే జ్ఞానం మనకు లేదు. పోలీసుని పిలిచి కానీ ఇవన్నీ నీ ద్వారా నాతో తెలుసుకోలేను, నాకు తెలియదు, నేను మెలకొని ఉంటా అంతేగా. అది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ది పోలీస్ అన్నట్టు ఉంటుంది మంది. అన్నిట్లో మనం ఏళ్ళు పెట్టేందుకులే, మనకు తెలియదు కదా ఏం మాట్లాడాలా. అంతేగా. సరే ఏమైంది లోపల, ఒక అతను అందుట్లో నిందితుడు, అతను మన పక్కన ఉన్నాడు. అక్కడ చేశాడు అనుకో, చేశాడులే మనకు తెలియదు, అతని మీద అనుమానం వచ్చింది, అతని మీద అనుమానం, అదే మన పక్కన తిరుగుతాడు రోజు వచ్చి జరిగినాక. మనకు తెలియదు, తెలిస్తే రాని కదా. సో మన ప్రత్యర్థులు ఉన్నారే వాళ్ళు వెంటనే క్యాచ్ చేశారు, ఇతనే చేయించాడు అన్నారు. నీకు అర్థమైందా? ఇతనే చేయించాడు అన్నారు. ఇక దావాలలో చంపటం అంటే దావాలలోకి వెళ్ళిపోతుంది. మనం ఏం చేయాలా? చాలా సింపుల్, దాన్ని మనం ఆన్సర్ చేయలేం, కాలం నిర్ణయించాలి దాన్ని. ఇదే కుర్రాడిని పోలీసులు తీసుకెళ్లి కొడతంటే ఎక్కడ వాటర్ రోడ్లో ఫారెస్ట్ ఏరియా కొడతంటే 3 రోజులకి 4 రోజులు కనపడింది. అంటే ఇతను చెప్పారు వాళ్ళు, మనకి తెలియదు జరుగుతుందని. అంతే కదా, మన కాపాడుతాం అనుకో. ఒకవేళ మనకుంటే తెలిస్తే అబ్బాయి అతని కేసు పెట్టేసి లోపలికి పంపించండి అంటాం. అంతేగా. అంతేగాని కొట్టేదాకుండా అనుకుందాం. అంతేగా. ఇతను వచ్చి మనం చెప్పిన మీరు చేసామని మనకి అన్నట్టు వాళ్ళు అనుకున్నట్టు వెళ్ళిపోదా బాబు, నువ్వు వెళ్ళిపో అంటాంగా. కటకం సీను ఒక వివాదంలో చిక్కున్నాడు కొత్తపేటలో. నాకు చెప్పాడు, నేను సెక్రటరియట్ నుంచి బయలుదేరినప్పుడే ఎక్కడ వెలగపూడి ఎటు జరిగింది అన్నాడు. నువ్వు ముందు వెళ్ళిపో అక్కడి నుంచి అన్నా. ఎక్కడికి వెళ్ళమంటావు అన్న, ఒక ఊరి పేరు చెప్పాను. ఇంకోళ్ళు చెప్పి ఆ అబ్బాయికి డబ్బులు ఇచ్చేసి ఇవ్వండి అన్న, తీసుకెళ్ళి ఇచ్చారు. నువ్వు పలానా బస్సు ఇంకో ఊరు వెళ్ళన్నా. మళ్ళీ వెళ్ళాడు, వాళ్ళ అల్లుడి ఇంటికి వెళ్ళమన్నా, అడుగు వెళ్ళాడు. అంతే. తర్వాత సరెండర్ చేసాం. అట్లా సేవ్ చేస్తాం కదా, చెయ్యాలిగా. తెలిస్తే అంతే, తెలిస్తే అందులో నీతి ఉంటే నీతి కదా, నీతిగా మన పక్కన ఉన్నట్టు చేశాడంటే మనం ఇంటెన్షన్ ఉంటే హెల్ప్ చేస్తాం, జనరల్ గా హెల్ప్ చేస్తాం. అవును అవును. మనకు తెలియదు, ఇతరులు చెప్పలా. లోకంలో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు, మనిషి చచ్చిపోయాడు. సో అది జరిగింది. మన ప్రత్యర్థులు పెట్టారు, ప్రత్యర్థులు పెడితే పడ్డాం. ఇలాంటిది ఇంకోటి కూడా సార్, ఎంజీసీ కాలనీలో వైఎస్ఆర్ కాలనీలో దొంగతనం జరిగింది. దాంట్లో పాల్గొన్న వాళ్ళు కూడా మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటే ఒక పేరు, వాళ్ళు కూడా కొంచెం మీ మీద నిందలు వేసినటువంటి పరిస్థితి. అది దానికి సంబంధించి ఒక అతను వాడు దొంగతనం చేసి నా దగ్గరికి వచ్చాడు. దొంగతనం చేసి ఎరగనట్టుగా మరి ఆ రోజు మరుసటి రోజు ఎప్పుడు గుర్తులేదు, నా దగ్గరికి వచ్చిన మండేశం ఇట్లా నీళ్ళ గడ్డం పెంచుకొని ఉంటాడు. ఆడికొన్న శిష్యులు ఉన్నారు ఈడ, వాడిని తీసుకెళ్లారు. వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు ఏదో చెప్పారు, తర్వాత అరెస్ట్ అయ్యాడు. సో అతను మన దగ్గరికి వచ్చాడుగా. ఇక నీళ్ళంటి వాడు ఉంటారుగా, నాలంటి వాడు నీళ్ళంటి వాడు ఏమో పాలెట్ రామారావు అంటే పాలెట్ రామారావు సాఫ్ట్ టార్గెట్.
ఈజీ టార్గెట్. ఈజీ టార్గెట్. వై? ఈజ్ ఎ డాక్టర్, ఓకే, ఈజ్ ఎ లెర్నెడ్ మ్యాన్, ఎడ్యుకేటెడ్ మ్యాన్. ఓకే, మనలాగా వ్యవహరించలేడు. అవును, రాజకీయాల్లో ఎవరిని, అంతేగా, ఎవడైతే నిదానస్తుడో, ఎవరైతే మర్యాదస్తుడో వాడి మీదకి వెళ్ళడం తేలిక, కానీ చేతులు కత్తి పట్టినప్పుడు నువ్వే వెళ్తావా? ఓకే, ఒక చేతులు కత్తి ఉంది, పెట్టమని పడతానికి వెళ్తావా? సరళంగా, ఉట్టిగా ఉండే పక్కన ఒకడు వాడి మీదకి వెళ్తాం. ఓకే, సో అందరూ కూడా ఆది నుంచి చీరాల్లో మనం టార్గెట్ చేశారు. ఓకే, మన విధానం ఏంటంటే, మనం ఇక్కడ అద్దింట్లో ఉండి ఎమ్మెల్యే అయ్యాం ఎస్, 2 సార్లు కూడా. ఎవరు లేరు, ప్రజలు ఆదరించారు, పార్టీ ఆదరించింది, ప్రజలు ఆదరించారు. ఓకే, మనం ఎమ్మెల్యే అవటం ఏంటి? అంతేగా, మనల్ని ఎమ్మెల్యే చేశారంటే ప్రజలకు మనం విశ్వాసంగా ఉండాలి. ఓకే, వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు మనల్ని అంటారు, ఓకే, తొందరపడకూడదు, భరించాలా. ఎమ్మెల్యేని చేశారు కాబట్టి భరించాలా, ఓకే, అదే దాంట్లో ఉన్నా. ఓకే, అయితే కొంచెం అతి కూడా ఉన్నాయి, ఓకే, కొంచెం అతి చేసినవి కూడా ఉన్నాయి. అంటే ఒక 2 చెప్పండి సార్. ఏది? నేను కొన్ని అతి చేసిన ఉన్నాయి అన్నారు కదా. సరే, ఎందుకు నీ తెలియకుండా ధర్మియా కొంచెం వివరణ చెబుతున్నా. అందువల్ల ఏంటంటే ఎక్కువగా మనం అఫెన్స్ చేయను, ఓకే, దృఢంగా నిలబడవచ్చు, కానీ విధ్వంసం సృష్టించకూడదు. ఓకే, అది నీ బలహీనత. రైట్, ఏంటి? ఉషశ్రేణి ఆల్ ఇండియా రేడియోలో అదంతా చెప్పిన లాస్ట్ సూక్తులు చెబుతారు. ఆయన చెప్పాడు, అదేంటి అర్థం కాదు నాకు. అప్పుడు చాలా బాగా ఆలోచిస్తా వచ్చా. దృఢంగా నిలబడవచ్చు, కానీ విధ్వంసం సృష్టించకూడదు. అది నీ బలహీనత. అంటే మనం విధ్వంసం సృష్టిస్తే అది నీ బలహీనతగా అవుతుంది. అంటే బలంగా లేవాడు ఆ పని చేయటానికి. ఓకే, నాన్ వైలెన్స్. మహాత్మా గాంధీ ఏం చేశాడు? అరే, మీరు కనుక గన్నులు తీసుకుని వాళ్ళు పోలీసు మీదకి వెళ్ళారంటే వాళ్ళు మనల్ని కాల్ చేస్తారు, కాల్ చేస్తే జనం మన పక్కన రారు, ఉద్యమం ఫెయిల్ అవుద్ది. కనుక నాన్ వైలెన్స్. వాళ్ళు కొడతాడు, మనం కొట్టించుకోవాలా. మనం బాధ వచ్చుకోలేకపోతాం కదా, ఒండే మాత్రం అంటాం, అంతేగా, అంతవరకు చేయండి అన్నాడు. అట్నే కొట్టించుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ మూమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్. వైలెన్స్ ఉండదు, నా కొట్టించుకోవడమే. ఓకే, అయితే అక్కడే ఉంటారు, కొడతానే ఉంటారు, వీళ్ళు వెళ్ళరు, ఓకే, వాళ్ళు అక్కడే ఉంటారు. నేను మీ చేత కొట్టించుకుంటే ఇక్కడే ఉన్నా కానీ పైకి వెళ్ళాల. భగవంతుడు మనకు ఆ లక్షణం ఇలా. సార్, ఇప్పుడు మీ తరంలో కొన్ని దాడులు చేశారు మీరు ఎస్సీ నాయకుల మీద. అది సందర్భం ఏదన్నా అవ్వచ్చు, పాపపాలెం యాతవానందరావు గారి మీద అవ్వచ్చు, గడియాస్తం ఇక్కడ పులిపాటి బాబురావు మీద అవ్వచ్చు, అట్లాగా జరిగినాయి. వీటిని ఎలా పార్టీ చేస్తారు సార్? అప్పుడు నేను చిన్నపిల్లాడిని కూడా కొట్ల. ఓకే, ఇప్పుడు రామాయణం అంతా విన్నాడు, రాముడు సీత ఏం కావాలంటున్నాడు, అది తప్పు. అంటే నేను అనేది నేను చెప్పేది నేను ఎవరి మీద ఓకే ఈ చేతితోటి ఒక దెబ్బ కూడా కొట్టలే, ఎవరిని కొట్టలా. ఓకే, ఆడిని తనండి అని నేను ఇంతవరకు అనలా, గుర్తుపెట్టుకో. ఓకే, మరి యాతవానందరావు గారి మీద కానీ, ఓకే, పులిపాటి బాబురావు మీద కానీ నువ్వు దాడి చేయించావు అనేది వెనక్కి తీసుకోక ముందు వెనక్కి తీసుకోవాలంటే ఒక చిన్న క్లారిటీ. పులిపాటి బాబురావు చైర్మన్గా అభ్యర్థిగా అయిన తర్వాత అతని ఓటమి మీరు పనిచేశారనేటువంటిది ఒక వాదన ఉంది సార్. అందులో బాగా నాకు అభ్యర్థి ఓడిపోయాడు అనుకో, నా మాట అభ్యర్థి ఓడిపోయింది, మనం ఓడించుకున్నట్ట. అప్పుడున్న అభ్యర్థి ఓడిపోయాడు, మనం ఓడించుకున్నట్ట. అదే వాదన వచ్చింది సార్, దాని క్లారిటీ. ఆ తర్వాత వచ్చిన ఒక చిన్న కాన్సెప్ట్ లో గడియాల స్తంభం దగ్గర పెద్ద గొడవ జరిగింది. పులిపాటి బాబురావు గారి మీద మీరు దాడి చేశారు, దానికి క్లారిటీ అలాంటి జరిగిందో జరగలేదు. ఓకే, మన జీవితంలో ఒకళ్ళ మీద దాడి చేయటం అనేది ఇంతవరకు జరగలా, జరుగుద్దని నేను అనుకోవట్లా. నేను డాక్టర్ని. ఓకే, డాక్టర్గా బజార్లో ఉంచినప్పుడు రాజకీయ నాయకుడిని అడిగే ప్రశ్నలకి నేను డాక్టర్గా కూడా సమాధానం చెప్పుకోవాలి. రైట్. వాళ్ళు చేసినట్టుగా చీటింగ్లు చేశాను అనుకో, నువ్వు డాక్టర్ పనుకోవద్దు. అంతేగా, అర్థం కాల, తీసేయి అవన్నీ అబద్ధాలు. ఓకే, వెరీ గుడ్. అయితే సార్, తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత ఒక పెద్ద ఇది జరిగింది సంఘటన. ఎన్టీ రామారావు గారిని దించి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యే ప్రక్రియ. ఆ టైంలో మీరు ఎట్లున్నారు సార్? నేనైతే రామారావు గారి పక్కన ఉండా. వెరీ గుడ్. వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ యాదవ్ని పంపించారు. ఓకే, నువ్వు వచ్చి కనపడు,
నీ మంత్రి కొనసాగిస్తారు అని. ఓకే. నేను రామారావు గారిని మోసం చేయలేను, Very good. నేను రాను అన్నా. ఓకే. నువ్వు అమ్మాయికుండా ఉండవు, మంత్రి సీట్లో కూర్చుంటే నీకేం అర్థం కావట్లేదు, పోతే తెలుసుద్దా విలువ అన్నాడు. పోతే పోయింది, వెరీ గుడ్. నాకు వద్దు అన్న. సరే మరలా వచ్చాడు. మరలా వచ్చి సరే నువ్వు రావద్దు సార్ దగ్గరికి, సంతకం రిజిస్టర్ ఉంటే సంతకం పెట్టన్నాడు. అంటేను నేను రాను, వెంకటేశ్వరరావు గారు చెప్పకుండా నేను ఏ పని చేయను అన్న. ఆయన ఢిల్లీలో ఉన్నారు, ఆయన చెప్పకుండా నేను ఏ పని చేయనన్నా. సరే కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు. తర్వాత వెంకటేశ్వరరావు గారు వచ్చి నన్ను తీసుకెళ్ళాడు వైస్రాయ్కి, ఆయనతో పాటు. వెంకటేశ్వర తీసుకెళ్ళారు. వాళ్ళకి ఆలోచన ఉంది, మనకు తెలియదు. తెలిసినా సరే డాక్టర్ గారిని ఫాలో అవ్వకపోతే అంతకాడికి ఎందుకు ఆయన మన సీట్ ఇప్పించి మంత్రి ఇప్పించి మనోడు. ఓకే సార్, కరెక్ట్గా మీ నైతికంగా నిజాయితీగా మంచి చేశారు. వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. ఎన్టీ రామారావు గారి హయాంలో ఉన్నంత ప్రయారిటీగా ఈ చంద్రబాబు హయాంలో మీకు ఉందంటారా? చంద్రబాబు ఎందుకంటే మీరు చంద్రబాబు పంపించగానే సంతకం పెట్టలేదు కాబట్టి. కాదు, ఓకే, అది కాదు. మొత్తం మీద మా మిత్రుడు ఉన్నాడు ఐఏఎస్, మాతో పాటు ఎంబీబీ చదివాడు, తర్వాత ఎంఎస్ చేశాడు, ఇప్పుడు రిటైర్ అయ్యాడులే, సురేష్ అని. అతను ఐఏఎస్ అయ్యాడు. తర్వాత మణిపూర్లో ఎక్కడ సీఎం దగ్గర సెక్రటరీ ఉండేవాడు, వారికి సీఎం తర్వాత సీఎం అట్లా 5-6 ఉండేవాడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు వచ్చాడు నా దగ్గరికి. వచ్చి ఏంది రామారావు నువ్వు బెస్ట్ మినిస్టర్ అంటా అన్నాడు, క్యాబినెట్లో నువ్వు బెస్ట్ మినిస్టర్ అంటగా అన్నాడు. మనం బెస్ట్ మినిస్టర్ ఏంది, ఉందే వినలు కదా, ఈ మధ్యలో వచ్చాడు ఇప్పుడు. అంటేను కాదు, పారామీటర్స్ ఉంటాయి. ఓకే, పారామీటర్స్ అంటే ఇప్పుడు సపోజు నిజాయితీ, ప్రభుత్వానికి నిజాయితీగా ఉండటం, నిస్వార్థంగా ఉండటం, కరప్షన్ లేకుండా ఉండటం, ఓకేనా, హార్డ్ వర్కింగ్గా లేదా, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేట్టు చేస్తున్నాడా, చెడ్డ పేరు వచ్చేట్టు చేస్తున్నాడా, అసెంబ్లీలో అతని పెర్ఫార్మెన్స్ ఏంది, ఇవన్నీ ఉంటాయంట. 8-9 ఉంటాయిగా. వాటి అన్ని కూడితే నేను ఫస్ట్ అంట అని అతను చెప్పాడు నాకు. ఆ తర్వాత నాకు ఒకరోజు రామారావు గారి దగ్గర ఒక చిన్న పొలిటికల్ డిస్ప్యూట్లో వెంకటేశ్వరరావు గారి పక్కన వెళ్ళా, ఆడొండ. నేను వెనకాల ఉంటున్నా, వెంకటేశ్వరరావు గారు కూర్చున్నారు, నేను కూర్చోట్లా, రామారావు గారు ఎదురుగా కూర్చోపోతే ఆయన అడిగాడు, మీరు కూర్చోండి, మీరేందండి, యు ఆర్ ది బెస్ట్ మ్యాన్, యు ఆర్ ది బెస్ట్ మినిస్టర్ అన్నాడు. మంత్రిగా ఉన్నప్పుడు ఇವರು ఐఏఎస్ ఆఫీసర్, ఈడే చెప్పుంటాడు మనోడికి అనుకున్నప్పుడు వరగా. సో అట్లాగా ఆయనకి ఎంత ఇష్టం రామారావు గారు అంటే. రామారావు గారికి మనం వెళ్ళిపోయామని తెలిసినాక అది వెళ్ళడు అన్నాడట. అప్పా, బాగా బాధపడినాను. మిమ్మల్ని అంత కాన్ఫిడెంట్గా దగ్గరికి హత్తుకున్నాడు. మరలా పంపించాడు, ఇందిరారెడ్డి వీళ్ళందరూ వచ్చారు, చూస్తే లేడు, వెళ్ళిపోయాడు అంట. సర్లే చెప్తున్నా, అంటే మనల్ని అంచనా వేశాడు. ఇతను రిపోర్ట్స్ కానీ ఏదైనా కానీ ఇతను ఉండదగ్గవాడని. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ప్రేమించాడు. ఓకే, నన్ను ద్వేషించలా. నేను వెంకటేశ్వరరావు పక్కన ఉండా, ఆ వివాదంలో వెంకటేశ్వరరావు గారి పక్కన ఉండా. అంతవరకే. అతను దాన్ని నిజాయితీగా చూశాడు. ఇతను తెలియదు రాజకీయం అని, కానీ ఇతను రాజకీయం తెలియదు, కట్టుబడి ఉంటాడు కుర్రాడు, తెలియదు, ఏదో డాక్టర్ చదువుకున్నాడు, ఏంటంటే మనం నమ్మిన వాళ్ళని అటు మోసం చేస్తాం అనుకుంటున్నాడు. అంతవరకే, అంతవరకు అనుకున్నాడు ఆయన. కానీ వీడి దగ్గర చాలా లక్షణాలు ఉన్నాయి, అండర్లైన్ చేయాలన్నట్టు. అసలు ఆయన మనం అంటే అంత ఇష్టం. ఎంత ఇష్టం అనేది మనం చెప్పలేం. అంటే మన స్థాయిలో, ఏదో స్టేట్ లెవెల్ అని కాదు, మన స్థాయిలో ఇతను అరుదైన మనిషి, వీడి దగ్గర అరుదైన లక్షణాలు ఉన్నాయి, ఈయన పానీయకూడదని చంద్రబాబు గారు ముందు నుంచి ఉంది. రమ్మున్నాడుగా క్యాబినెట్, నేను వెళ్ళలేదు కదా. ఆ తర్వాత ఇద్దామని ట్రై చేశాడు, ఆయన సాధ్యపడలేదు. తర్వాత సీట్ ఇచ్చాడుగా, కుంభకోణం ఒకటి పెట్టావుగా నువ్వు, స్టాంపుల్ కుంభకోణం అని, హైదరాబాద్లో సీట్ ఇచ్చాడుగా. నేను వెళ్ళిపోతుంటే పార్టీలో నుంచి, నువ్వు ఎల్లబాకరా మొగుడు, ఏంది నీకేం కష్టం వచ్చి చెప్పి నేను సీట్ ఇస్తానంటే వెళ్తానంటావేంది, ఏది ఇంకో పార్టీలోకి వెళ్ళేటప్పుడు. ఆయన వారికి ఈ రోజు దాకా ఎప్పుడు కూడా మనం కాదల్లా, మనమే
చెప్తున్నా ఇందాక నుంచి అవును మనకి గేమ్ ఆడటంలో మనం అదే కుదరలేదని. అవును ఓకేనా, అదే మన ఫాల్టే తప్ప చంద్రబాబు నాయుడు గారు మనకి మన సపోర్ట్. మీరు ఇంకోటి, చంద్రబాబు గారు నాయుడే లేకపోతే నన్ను ఆ పార్టీలో ఉండేరు. ఓకే ఆయన సపోర్టే కనుక లేకపోతే నాకు వచ్చిన వివాదాలకి నువ్వు చెప్పావు విన్నని వివాదానికి ఆ పార్టీలో నువ్వు ఉండేవాడినే కాదు. ఓకే ఇలా అందరూ ఏదో చెప్పుకుంటూ నన్ను అట్లానే నిలబెట్టాడు. ఓకే మీరు ఈ స్టాంపులు కుంభకోణం సందర్భం, స్టాంపులు కుంభకోణంలో అప్పుడు మీ పేరు వచ్చిందని అర్ధరాత్రి దాకా ఈ రోజు వస్తారు అరెస్ట్ చేస్తాను అరెస్ట్ చేయమని రోడ్డు మీద కూర్చునేవాళ్ళు, తెల్లారి మేము కూడా మీ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. అసలే సార్ అంత కీలకమైన అంశం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పైకి రావడానికి కారణం ఏంటి? అంటే వేటపాలెం ఎస్ఐని మార్చమని హోంమంత్రిని అడుగుతున్నా. ఓకే దేవేంద్ర గౌడ్, ఓకే ఆయన నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఓకే అడుగుతుంటే ఆయన ఎస్పీ చెప్తున్నాడు, ఎస్పీ చేయట్లా. ఒకరోజు శివరామన్ను, దివి శివరాము, తర్వాత పక్కన పోతుల రామారావు వాళ్ళందరూ కూర్చున్నారు. మేము ముగ్గురు ఉన్నాం. ఏది రామారావు అవలేదని ఇది అన్నాడు ఊరక, అంటేను కాలేదని అన్నా. పిఎస్ ఆయన పిలిచాడు పాపం. పిలిచేసి ఏంది కనుక్కో ఎస్పీని అన్నాడు. అంటేను ఆ ఎస్పీకి ఫోన్ చేశాడు. ఆయన వచ్చి ఆయన గుడ్ ఆఫీసర్ అని చెప్పాడండి అన్నాడు. ఓకే అతనేం చేస్తున్నాడు, మా వాళ్ళని మీ వాళ్ళతో కొట్టిస్తున్నాడు. ఓకే ఆ ఎస్ఐ వాళ్ళతో కుమ్మక్కయ్యి మా వాళ్ళని మీ వాళ్ళతో కొట్టిస్తున్నాడు. ఓకే అప్పుడు నేనేం చేశాను, నేను అనేటట్టుగా గుడ్ ఆఫీసర్ అనేటట్టుకల్లా నాకు ఇక మన ఛాయిస్ పోద్ది అని భయపడి వెంటనే లేసా. నీజర్ క్రియేషన్ అంటారు వాటిని. ఎక్కువ టైం ఇలా మంత్రి గారు ఇటు ఉన్నారు, యువఎస్డి ఇటు ఉన్నాడు. లేచి ఈ కుర్చీ ఉందా, ఈ కుర్చీలో ఒక తన్నుదండి, వెనకాల కుర్చీ ఉంది, ఈ రెండు కలిసి 7-8 అడుగుల అవతల ఒక ఇది ఉంది, ఏది సోఫా, దాన్నే పడ్డాయి. పెద్ద సీన్ అయిపోయింది. అంటే ఏమన్నాను, వాడు కాంగ్రెస్ వాళ్ళతోటి టీడీపీ వాళ్ళని కొట్టిస్తుంటే వాడు గుడ్ ఆఫీసర్ అవుతాడా అని నేను అంటున్నా. అంటూ ఎవరితోటి, ఆ పిఎస్ తోటి అంటూ తన్నా. మనకు అందరూ తెలుసు. ఓకే నీకు అర్థమైందా, మన వయసు, మన ఇన్ఎక్స్పీరియన్స్, మన శత్రువు అన్ననే. అదే ఒక ఉదాహరణ. ఆయన మొహంలో మారిపోయింది. హోంమంత్రి ఎందురా అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యాడు. శివరాం లాగుతుంటే ఆగంటున్నా. సరే ఆయన వెంటనే ఏం చేశాడంటే, ఆయన షేక్ వచ్చేసింది గొంతు. వాళ్ళని పిలువ కనెక్షన్ అడిగాడు, ఎస్పీకి ఇచ్చాడు. ఇస్తే ఏమన్నా నువ్వు చేయాల్సిన పనులన్నీ మా మీద పెట్టి ఎన్ని న్యూసెన్స్ మాకు అని పెట్టేశాడు. ఓ చెప్పాను పో అన్నాడు. ఇక మనం అక్కడ చేసాము, మన పని చేసాము, కొడతానికి వెళ్ళలేదండి మేము, ఆ కోపంలో అడగటానికి వెళ్ళాము అన్నాను. అలానే ఎస్పీని నేను తిడతాను. ఎస్పీని తిడతంటే ఈయన ఇక్కడ సంఘటన జరుగుద్ది, హోంమంత్రి అప్సెట్ అవుతారు, పక్కన ఎమ్మెల్యే ముందని నాకు తెలియదు. మన నేచర్ బయటకు వచ్చాము, అంచనా వేయాల. ఆయన బాగా ఫీల్ అయ్యాడు. దామచర్ల గారిని పంపించా, మాట్లాడారు. అయ్యా బాగా కోపంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళి మాట్లాడన్నాడు. నేను కూడా వెళ్తే ఒకరోజు ఒక వారం గడిచింది. నువ్వు బీసీ వాడువని నేను నీకు ఎంత సపోర్ట్ ఇచ్చాను నాకు తెలుసు. నేను కూడా బీసీ వాడిని, ఇక్కడ ఫార్వర్డ్ క్లాసెస్ వాళ్ళ మధ్యలో ఎంత స్ట్రగుల్ అవుతాను, నువ్వు కూడా అట్నే అవుతున్నావు అనుకొని నేను నీకు సపోర్ట్ ఇచ్చాను. నీకు ఎంతమంది శత్రువులు ఉండారో, ఎంతెంత పెద్ద శత్రువులు ఉండారో, ఎంత చేస్తే నువ్వు ఈ స్థితిలో ఉన్నావో నీకు తెలియదు. అట్లాంటిది నువ్వు నన్ను కాలుతో కూర్చి బాధపడుతున్నాడు. మనమేమో తప్పు చేయలేదు అనుకుంటున్నాం, ఆయన అవమానించాను అనుకుంటున్నాడు. దాంతో ఏమైందంటే అక్కడి నుంచి మిమ్మల్ని అంటే మీరు ఎందుకు అనుకున్నారు సార్, ఆవిడ ఎస్పీ గారు ఆ మాట అన్నాడు. నేను కాబట్టి తొందరపడి మీ పిఎస్ గారితో మాట్లాడా, కానీ క్షమించండి సార్, నాకు అలా ఉద్దేశం లేదు అని చెప్పి వచ్చేసా. ఇంక ఉంటే ఆయనకి ఎక్కువ బాధపడుతున్నాడు. ఆ నేపథ్యంలోనే నా కొడుకుని ఏమైనా చేయాలని చెప్పి వాళ్ళు అనుకుని ఉంటారు అనుకుంటున్నా. దేవేంద్ర గౌడ్ స్థాయిలో జరిగిందంట, జరుగుండొచ్చు. అంటే ఏమైందంటే అందుట్లో కొన్ని పేర్లు ఉంటాయి చూడు, కృష్ణ యాదవ్ ఉన్నాయి కదా, వాటిలో రామారావు అని ఒకటి ఉంది. పేపర్లో చూసా,
ఏ రామారావం లేదు, రామారావం ఉంది. ఇంకంటే మనల్ని కలుసుకున్నారంటే ఈ రామారావు. సరే, ఎక్కడి నుంచైనా రాని ఇది మొదలు పెట్టారు. ఓకే, మొదలు పెడితే అరెస్ట్ చేస్తారు, వస్తున్నారు, పోతున్నారు అంటారు. అంటేనే సరే పోలీస్ స్టేషన్ కిందకి వస్తారు, రైళ్ళని పోలీస్ స్టేషన్ ఎదురు ఉండేవాళ్ళు. అవును, అర్థవంతంగా ఉండేవాళ్ళు. పోలీసులు అనేవాళ్ళు, వాళ్ళు ఎవరు అన్నారు మీరు ఎందుకండి అనేవాళ్ళు, కాదులేండి తేలాల అనేవాడిని. ఆ రైల్వే స్టేషన్ రైల్వే వస్తున్నారు అనేవాళ్ళు, ఆడ తెల్లారిందా కూర్చున్నా. ఏది అక్కడ వచ్చి రమ్మను ఒక అరెస్ట్ చేసేవాడిని అంటున్నా. సో అట్లా దీస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు, రామారావు గారి తర్వాత కూడా మీరు అత్యంతగా ప్రేమించారని చెప్తున్నారు. మంచి ఆదరణ ఉంది. ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు కమ్యూనల్గా అగ్రాధిపత్యంగా ఉన్న వాళ్ళు కూడా మీ శత్రువుగా ఉన్నా సరే తెలుగుదేశం మీకు మంచి ప్రయారిటీ ఇచ్చింది అన్నది. మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీకి దూరం అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? నీ చెప్పిన ఇందాక ఓకే, మనలో కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని బలాలు ఉంటాయి. ఓకే, బలాల వల్ల ఏమో లాభం పొందుతాం, ఓకే, బలహీనతల వల్ల ఏమో నష్టాలు పొందుతాం. ఓకే, ఓకేనా? మనం అది బలహీనత అనుకోము. ఓకే, అర్థమైంది. మనం న్యాచురల్గా మాట్లాడుతున్నాం, న్యాచురల్గా చేస్తున్నాం, ఇదే కానీ చేయాల్సింది అనుకుంటాం మనం. ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హెల్ప్స్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ డ్యామేజెస్. అవునా కదా? నా మీద ఇంత చేస్తుంటే ఆయన మాట్లాడింది అని మనం ఓకే బోర్డు ఇదేనా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. మనకి ఎప్పుడు శాంతి ఎప్పుడు ఇందులోంచి వెళ్దాం, అప్పుడు శాంతి దక్కుద్ది అనుకున్నాం. అట్లా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పకూడదు ఇక్కడ, ఆయన చేసిన ప్రయత్నం గొప్పగా చేశారు. మన మీద ఉన్న ప్రేమని, వాత్సల్యం, ఒక రకంగా చెప్పాలంటే తమ్ముడు ఇతను ప్రొటెక్ట్ చేద్దాం, కష్టాల్లో పడ్డాడు, ఫర్ వేరియస్ రీజన్స్, కారణం ఏదైనా కావచ్చు, ఇతను కాపాడదామని చెప్పి గట్టి ప్రయత్నం చేశాడు. మనం వెళ్ళాం, అలాగే ఇంటి నుంచి వెళ్తామే అట్లా. సార్ అప్పట్లో ఈ ఈ ప్రక్రియకి కారణం మీరు జిల్లా అధ్యక్ష పదవి పోటీ చేయటం వల్లే ఇక్కడ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటారు సార్? అదేం లేదు, మొత్తం మీద కొంచెం అంటే ఇక్కడ ఏంటంటే సింహాల మీద కొట్లాడి దిగినాయి అనుకో, ఆ సింహం బాధపడదు. ఓకే, నువ్వు సింహానివి, నీవే సింహం వచ్చిందనుకో బాధపడదు సింహం. ఇక పెద్ద పులి వచ్చినా బాధపడదు, ఓకే, చిన్న పులి వచ్చినా కూడా ఒప్పుకుంటుంది. అవునా? ఒక శాఖాహారి వచ్చి ఓకేనా, కూరలు ఉండవు, గోర్లు ఉండవు, చంపలేదు, ఆకులు కాయలు తింటుంటుంది, సాధు జంతువు అనుకో, అంటే బలం తక్కువ అని ఓకే వచ్చేసి ఛాలెంజ్ చేస్తుంటే ఏదో భలే ఉంది, అక్కడ ఏదో చీరాల్లో ఒకడు ఉన్నాడంట, అవును అటు శాఖాహారి కదా, అయినా సరే అటు పేరు చూస్తారు అందరూ, అదేది రాలా, అదే అందరికీ ఒకరి తర్వాత ఒకళ్ళు రోసే కాడి నుంచి నేను పెద్దవాడిని, హోదాగలవాడిని, ఈడేమిరా అనే బాధ ఆయనకు ఉంది. ఓకే, అదే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారికి, అదే రామారెడ్డి గారికి, అదే పద్మావతి గారికి. ఒప్పుకుంటావా? ఇదంతా ఒకరికొకళ్ళు చెప్పుకోవట్లా. అది పరాకాష్ఠకు వచ్చింది. నేను చెప్తున్నా నీకు, మనకెందుకు జిల్లా అధ్యక్షుడు, మనకెందుకండి, నేను అదే ముందే చెప్పాను, మనకెందుకు అంటున్నా, అనుకుంటే జిల్లా అధ్యక్షుడు మనకెందుకు, నువ్వు అవ్వు కదా. అంతేగా? అవును. అంటే ఆ వయసు ఫైటింగ్ నేచర్, ఆ వయసు ఫైటింగ్ నేచర్ అంటే అనవసరమైన ఫైటింగ్ల వల్ల ఇబ్బందులు కలుగుతాయి కదా. ఆ రోజు తెలియదు మనకి, పేపర్లో రాశాడు ఎవరు, ఈనాడు అతను, బలరాం గారి పోటీ లేదు అని. నేనులా అదేందని అట్లా రాశారు, ఎవరు పోటీ చేయట్లేదా అన్న. ఇదేనండి. ఓకే, అంటే ఎవరో చేస్తారు కదా, ఎవరో దామచర్లలో బాధ్యం చర్చగలటో కాశీరెడ్డి ఎవరు ఉంటారు కదా, అన్నట్టుగా ఎవరు పోటీ లేదని రాశారేంటి అని అన్నానండి. అంటేను నువ్వు చేస్తావా అన్నాడు. నీ మెల్లగా ఉండకూడదు, అది చేస్తానన్నా ఊరిగా.
జారా. అతను ఏం చేశాడు, పతాక స్థాయిలో రాశాడు. అతని పతాకస్థులు ఏం చెప్పాడు, బలరాంపై పోటీకి సై పైలట్ రామారావు అని పెట్టాడు. నేను మళ్ళీ ఫోన్ చేశా, ఇదేమన్నా అది అబ్బాయి రాయాలన్నాడు. అట్లా వివాదం అది అబ్బాయి రాయాలన్నాడు. ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజీలు రాశాడు. మనం పోకపోతే ఎట్లా ఉంటుందో, వస్తే ఎట్లా ఉంటుందో, నేను ఉండాలని చెప్పండి ఇంకెట్లా ఉంటుందో నేను వెళ్ళకుండా ఉన్నా. ఓకే సరే, ఇప్పుడు అప్పుడు బడా గారికి మీకు ఒక పెద్ద స్థాయిలో గొడవ దాకా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వ్యక్తిగత దోషం ఏం లేవు. మిమ్మల్ని ఒంగోలు మీటింగ్ లో ఆయన ఏకాపచ్చినాలతో మాట్లాడి మిమ్మల్ని అదేం కాదు. ఓకే అదేం కాదు. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ పార్టీ అగ్రవర్ణాలతో నిండుంది, బీజేపీ మునగం లేదని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఓకే అంత తగ్గను. ఓకే అయితే జరిగింది ఏంటంటే పెరుగుతూ వచ్చిందంటే నేను ఓకే అదే 1 by 1 పెరిగి అక్కడ దాకా వచ్చింది. అక్కడ దాకా వచ్చాను, నా భయపడ్డా. ఆ రోజు నేను కనుక కొంచెం అజాగ్రత్తగా ఉంటే తన్నులు తినేవాడిని. ఓకే మనకు ముద్దు మనకి బలరాం కృష్ణమూర్తి గారి మీద గొడవ పెట్టిన స్థాయి మంది కాదు. ఓకే ఆయనకి మనం ఇవాళ ఏదైనా తొందర పడతాం, రేపు కనుక జనం ఉండాలి అందరం చూసుకొని చేసామనుకో తర్వాత దెబ్బతింటాం అని బుర్ర పనిచేసింది. బుర్ర పనిచేసి నేను మెల్లకుండా కూర్చున్నాను. ఆ తర్వాత మీరు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడానికి చూపించిన కారణం ఏంటి సార్? అంటే అదే కొనసాగింది. ఓకే అదే కొనసాగుతూ అందరూ ఎక్కువగా చుట్టూ కొనసాగుతుంది. చంద్రబాబు గారు జోక్యం చేసుకోవట్లేదని. ఆయన జోక్యం చేసుకున్నా ఆయన మాట వింటాడు అనేది మనకు తెలియదు. ఓకే బలరాం గారు అంటే ఆయనకుండే ఆయన జిల్లా అధ్యక్షుడు కాదు, ఆయనకుండే బలం ఆయనకుంది, ఆయనకుండే స్వాతంత్రం ఆయనకుంది ఆయన దగ్గర కదా. ఆయన ఇప్పుడు టౌన్ అధ్యక్షుడు కూడా సపరేట్ ఒకరిని పెట్టి ఇక్కడ మీ మీద పోటీ కార్యక్రమాలు చేశాడు. ఇవన్నీ మరి పార్ట్ ఆఫ్ ది గేమ్, ఆటలో అదొక భాగం. అదే దాంట్లో మీరు ఇంకా ఫైర్ అయిపోయి చాలా ఉధృతంగా ఉండేది అప్పుడు. ఇప్పుడు మెల్లకుండా ఉంటే ఏముండదండి. చంద్రబాబు గారు పిలిచి సీట్ నీకు ఎంత గోల్ చేయబోయాడు మరి విన్నామా, అంతేగా చెబుతానే ఉన్నాడు. సార్ తర్వాత మీరు పిఆర్పీలోకి వెళ్ళలేదు సార్? అప్పుడే వెళ్ళింది. ఓకే అప్పుడే వెళ్ళింది. దానికి ప్రపోజల్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చారా? మీరు వాళ్ళే అరవింద్ మాట్లాడారు. ఓకే మాట్లాడి తీసుకెళ్ళాడు, రమ్మన్నాడు. వెళ్ళి చిరంజీవి గారి దగ్గర కూర్చోబెట్టాడు. పోయి పక్కన ఉంచున్నాడు. చిరంజీవి గారు మాట్లాడారు, మీకోసం చాలా నుంచి చూస్తున్నాం, మీరు జిల్లా అధ్యక్షుడు చేయాలన్నాడు. మీరు ఏ బాధ్యత చెప్పినా నేను చేస్తానండి అన్న. మీరు చేయండి జిల్లా అధ్యక్షుడు, నాకు ఇద్దరు తెలుసు, జడా కోటేశ్వరరావును బత్తుల బ్రహ్మాందరెడ్డి, వాళ్ళ దగ్గర మాట్లాడాలా అన్నాడు. వాళ్ళు మనోళ్ళేనండి, అవసరం లేదన్న. అయిపోయిందని మీ దగ్గర డబ్బు లేదు అని చెప్పాడు అరవింద్, నేను మీకు అండగా ఉంటాం అన్నాడు. సరే సార్ అన్న. అయిపోయింది. వచ్చినాక మనవాళ్ళు కొట్టున్నారు టీడీపీ. అక్కడ దాకా వెళ్తామని అనుకున్నాను, గోల్ చేస్తున్నాడు కానీ వెళ్ళాలనుకున్నారు. వెళ్ళినాక గట్టి ప్రయత్నం జరుగుతుంది. మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, యనమల రామకృష్ణ గారికి. మనం ఆడపోయి అమాయకులం కదా, ఆడపోయి మాట్లాడిచ్చాం కదా, సరే సార్ అన్నాం కదా, ఆయన కూడా గౌరవించాడు కదా. ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే ఆయన మోసం చేసినట్టే కదా, అంతేగా అని అనుకున్నా. నాకు మోసం చేయను, గుర్తుపెట్టుకో. నేను మోసం చేసిన ఎక్కడి నుండి నా 32 ఏళ్ళ నుంచి ఉన్నాయి దీంట్లో. 32 94 ఎవడు నన్ను మోసం చేసినా చెప్పు, నేను ఎదిరిస్తా. అంతే, నేను మోసం చేయను. సో మోసం చేశారనే మాట వచ్చిందని నేను వీళ్ళని కాదని ఒక రకంగా నేనే దూకా. తెలుస్తానే ఉంది మనం ఇటు రావాలి. సరే, అప్పుడు పిఆర్పీలో బీఫామ్ విషయంలో పెద్ద సెన్సేషనల్ ఇష్యూ. బీఫామ్ పీక్కొని మీరే ఏం చేశారని చెప్పి చిరంజీవి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మైక్ ఇసిరేసి వెళ్ళిపోయాడు. అసంతృప్తిగా క్లారిటీ. ఇప్పుడు మనల్నేమో జిల్లా అధ్యక్షుడు ఉండమన్నారు కదా, ఇక పాలిటిక్స్ జరిగినాయి. పాలిటిక్స్ జరిగి వాళ్ళని సినిమా వాళ్ళు కదా, ఆయన ప్రభావితం చేసి అతను వద్ద అధ్యక్షుడిగా అని చెప్పి చేయించగలిగారు. ఆనందం పట్టుకొని మెల్లి తిప్పారు. ఆనంద్ కొంచెం ఎదురు తిరిగాడు, అప్పుడు దాకా ఒప్పుకొని. అది కాదులే అన్నారు. సరే, మనకే మంచిది అనుకున్నాం. ఆ తర్వాత సీట్ లేకుండా, సరే ఇదేంద్రా ఇంత చేసి అది చెప్పి మనం ఏం చేసాము, చూద్దాం నామినేషన్ వేద్దామని వేసాం స్వతంత్రంగా.
బాగుండదని ఇచ్చారు వాళ్ళు బీఫార్. ఉమ్. డబ్బులు ఇస్తారు, చెప్తే చిరంజీవి గారు డబ్బులు ఇస్తారని ఎక్కడికారు. మన జనానికి చిక్కాం. ఉమ్. అయితే అప్పుడు సత్యహేమరథకి ఇవ్వాల్సిన టికెట్ మీకు ఇచ్చారు, మీరు తీసుకెళ్ళి బీఫామ్ వేశారు అన్నారు. అంటే సజ్జా హేమరాజ్కి ఇచ్చేవాళ్ళే ఓకే. ఇచ్చేవాళ్ళే ఫస్ట్ మనల్ని, తర్వాత ఆమెనే ఆలోచించుకున్నారు. ఓకే. మనం నామినేషన్ వేసాము, ఓకే. ఈ కన్ఫ్యూజన్ అయింది ఎట్లా అని చిరంజీవి గారే చెప్పారంటే వినికిడి. ఓకే. మనం అతన్ని పిలిచాము, ఉమ్. జిల్లా అధ్యక్షుడు అన్నాము అని, తీర సీటు కూడా లేకపోతే మన మాట విలువ ఉంది అన్నట్టు ఆయన కూడా మళ్ళీ కొత్తవాడు కదా, ఓకే. ఆయన అటు తీసుకున్నాడట. ఈ 6 మందికి నచ్చ చెప్పి ఆ బీఫార్ ఇచ్చారు. సరే, ఇది ఏమైంది సార్, మరి వైసీపీలోకి ఎందుకు చేయడం? అంటే ప్రజారాజ్యంలో నుంచి అది అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని జిల్లా అధ్యక్షుడిగా పెడతానన్నాడట. ఓకే. అసలు స్టార్ట్ అయింది అది. నేను ఖాళీగా ఉన్నా, ఉమ్. టీడీపీలోకి వెళ్లకుండా. అవును. మన శ్రీనివాసరెడ్డి లేడు, భవన శ్రీనివాసరెడ్డి అన్న, నేను జగన్ రెడ్డి గారి రూమ్ నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నా. బీసీకి ఇవ్వాలనుకుంటున్నాడు అధ్యక్షుడు, నీ పేరు ఉంది ఆయన దగ్గర, ఇతను రాస్తున్నాడు, నువ్వు పార్టీలో చేరతాను అని ఒక మాట అను నాతోటి, అక్కడ రాసుకుంటాడు, అది అయిపోద్ది అన్నాడు. ఒకసారి దాంట్లో చేరి గబ్బు పెట్టాము, ఎవరికి చెప్పకుండా దీంట్లో ఎటు చేరతాము అని నేను చెప్పలేనన్నా. ఓకే. నువ్వు అను, రాస్తాడు, తర్వాత నీ ఇష్టం అన్నాడు. నేను చెప్పలేనన్నా. అంటేను సరే అని లోపలికి వెళ్ళాడు. తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన సుబ్బారెడ్డి, వీళ్ళ ఒక మనిషి ఇద్దరిని పంపించారు రెడ్డి గారు, ఎక్కడ ఒంగోలు వాళ్ళని. కూర్చొని 3 గంటలు మాట్లాడారు. మీరు పార్టీలోకి రండి, ఆ తర్వాత అనమాట మీరు జిల్లా అధ్యక్షుడు అవుతారు, నన్ను వాళ్ళిద్దరు పంపించారు మమ్మల్ని అని చెప్పాడు. ముసలారెడ్డి లేడు, ముసలారెడ్డి వాళ్ళు అన్న ఒక ఆయన కజిన్ బ్రదర్ అక్కడ, అతను రమణారెడ్డి, వెంకటరామరెడ్డి ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళు వచ్చారు. సరే, ఎంతసేపు మాట్లాడినా నేనేం చెబుతాను, నేను పేదవాడిని, నా డబ్బులు లేవు అంటున్నా. దాని వాళ్ళు సమాధానం ఎందుకు చెప్పలేకపోయారు. ఆ డబ్బు దగ్గర వాళ్ళు పెట్టుకుంటారల్లా. వాళ్ళు ఏమనుకోండి, నేను ఏమో కమిట్మెంట్ ఇవ్వలేకపోయా, అక్కడ ప్రజారాజ్యంలో చేసినట్టు చేస్తారని వెళ్ళకుండా వెళ్ళిపోయారు. అయితే అక్కడి నుంచి ఇట్లాగింది అంత యాక్టివిటీ జరుగుతుంది కదా. జరుగుతుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నాకు జనార్దన్ గారితో మాట్లాడించాడు, రామారావుకి ఏం కావాలో కనుక్కో, సునీత గారికి ఇవ్వాలా, అప్పుడు 1, 2, 3, 4 కాగితం మీద రాసేమను, అన్నీ చేద్దాం, తీసుకొని రా అని చెప్పి ఆయన నాకు చెప్పాడు. చెప్తే ఆ టైంకి ఏదో స్విచ్ ఆఫ్ అవుద్ది. ఇప్పుడు లైట్లు 2 లైట్ ఒకటి ఆగిపోతే ఎట్లా ఉంటుంది, సరిగా ఉండదు కదా. ఎందుకంటే సార్ ఇది అంటే అప్పుడు ఏమైంది, నేను అటు చేసి లేట్ చేశా. లేట్ చేసి సునీత గారిని ఎంటర్ చేశారు, సోదయ చౌదరి గారు. అప్పుడు జరిగింది అది. అయితే తర్వాత వెళ్ళినట్టుగా ఆ తర్వాత వెళ్ళాం దాంట్లోకి. అంటే సార్, ఈ ప్రాంతంలో రసైల్ ఖైమా ఒప్పందం అనేది ఒకటి వస్తుందండి. దాని ద్వారా పేదల పొలాలు జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి పేదల పొలాలు వేలాది ఎకరాలు కొల్లగొట్టబోతున్నారని ఆ ఫ్లెక్సీ పెట్టి మనం ధర్నా చేశాం. ఆమె రియాక్షన్ చేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు సంచలనమైంది. నిజమా ఈ రసైల్ ఖైమా ఒప్పందం ఒకటి వస్తుంది, వాన్పిక్ అనే పేరుతో ఇక్కడ వేలాది ఎకరాలు కొట్టబోతున్నారని సంచలనమైనటువంటి ఇష్యూ. అప్పుడు జగన్ అలాగే వాన్పిక్ రావటం అయింది, పొలాలు ఆక్రమించడం జరిగింది, అన్నీ అయిపోయింది. అయితే అదే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలో మీరు చేరారు, దానికి సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం నీకు తెలియాలి, నీకు అన్నీ మొత్తం తెలుసో లేదో. మీ నాయకుడు ఎమ్మెల్యే అంటే తెలుసా? ఓకే. మీ నాయకుడు ఎమ్మెల్యే అవడానికి అదే కారణం. ఓకే. వాన్పిక్. ఓకే. ఎట్లా వాన్పిక్ అంటే, రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ దీన్ని ఏమంటాము ఇండస్ట్రియల్ కారిడార్, మోటిపల్లి నుంచి నిజాంపట్నం దాకా అని అనుకున్నారు. దీనికంతా 1000 ఎకరాలు కావాలా. రోసీ గారిని అడిగాడు, ఇక్కడ ఉండి అడిగానా, పొలాలు కొనాలన్నాడు. నా వల్ల కాదు, ఆ పనిలో ఒకడున్నాడు దాని పనికి వచ్చేవాడని చెప్పాడు. అప్పుడు ఇతను ఎంపీపీగా ఉన్నాడు. చెప్తే ఏం చేశాడు, పిలిచారు, పిలిచి నువ్వు ఈ పని చేయాలన్నాడు.
అయితే మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ నేను చేస్తాను వాళ్ళు ఏర్పడ్డారు. ఏమని, నేను ఎమ్మెల్యే చేస్తాను నెక్స్ట్ అని. ఓకే. ఈ పని చేసి పెట్టి మాకు మరి 1000 ఎకరాలంటే ఎమ్మెల్యే సీట్ ఒకటిదే ఉంది అంతేగా. అంటే సరే, మరి తటపాటేయించాడు, మరి నటించాడు, డ్రామా వేసాడో మనకు తెలియదు, కానీ రోజేని రాజీనామా చేయించారు. ఓకే. నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చెబుతున్నా. ఓకే. రోజయ్య 6 నెలల ఉందనంగా రాజీనామా చేశాడు ఎమ్మెల్యేకి. 6 నెలలు ముందు. ఓకే. ఇంకేం కావాలి నీకు, నీకు ఇంకేం కావాలా? రోజయ్య రాజీనామా చేసే సీట్ నీకోసమే. ఓకే. రోజయ్య ఎలా పోతే ఇవ్వమన్నాడు. ఏదో మీడియా ముందు కూడా ఏదో చెప్పుకున్నాడు, నాదే ఉందిలని. ఓకే. వాళ్ళకి ఇది కావాలా. ఓకే. దాంట్లోనే మీ నాయకుడు వాళ్ళ సోదరుడు ముఖ్య పాత్ర వహించి పెట్టుబడి పెట్టారు. ఓకే. పెట్టిన తర్వాత ఆయన సీట్ ఇచ్చారు. ఇక్కడ ట్రయాంగులర్ ఫైట్, పని తేలికైపోయింది, ఎమ్మెల్యే అయ్యాడు. అంటే వాన్ పికర్ గుర్తు చేశారు కాబట్టి నీకు కొంచెం చెప్పాలని చెబుతున్నా. ఓకే. మళ్ళీ అదే మీ నాయకుడు ఎవరైతే ఈ 1000 ఎకరాల భూముల్ని ఏళ్ళ నుంచి ఇప్పించాడో రైతుల నుంచి, ఇప్పుడు మళ్ళా ఆయనకి ఇప్పిద్దామంటాడు. ఇప్పుడు ఓకే. అది మళ్ళా ఇప్పుడు ఇప్పిస్తామంటాడు. ఎట్లా ఇప్పిస్తాడు? ముఖ్యమంత్రి గారి యొక్క న్యాయ సలహా మేరకంట. ఓకే. ముఖ్యమంత్రి గారి న్యాయ సలహా దేనికి? అది ఈడీ అటాచ్మెంట్ లో ఉంది. ఓకే. అది జగన్మోహన్ రెడ్డి గారు, నిమ్మగడ్డ ప్రసాదేగా, నిమ్మగడ్డ ప్రసాద్, వాళ్ళు ఎవరిదైనా కానీ నాకు టూకీగా చెప్తున్నా. ఓకే. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ అటాచ్మెంట్ లో ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పోయి సుప్రీంకోర్టులోనూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి సహాయపడితే వీళ్ళందరికీ ఇప్పిస్తాడంట. అంటే వాన్ పిక్ ఎట్ట మొదలై ఎట్ట ఎండ్ అవుతుంది నీకు చెబుతున్నా. ఇప్పుడు చెప్పు, ఇంకేం కావాలి? ఇప్పుడు నేను అప్పుడు ఓన్లీ ఎంపీపీ స్థాయిలో రెండు నియోజకవర్గాల స్థాయిలో పొలాల్ని, అలా 3 నియోజకవర్గాల పొలాల్ని అంత ఇదిగా చేయటం అనేది, అంటే మన వరకు చేసి ఉండొచ్చు, మొత్తం చేసేది నేను చెప్తాను. ఓకే. మన ఏరియాలో ఒప్పుకుంటారు. నువ్వు మోటిపల్లి పంచాయతీ ఉందయ్యా, అక్కడ చాలా పొలం ఉంది. అదేది పుల్లపాలెం పంచాయతీ ఉంది, చాలా పొలం ఉంది. చల్లారిపాలెం పంచాయతీ ఉంది, అవునా? అక్కాయపాలెం అంతవరకు చేశారు. ఇటు రామాపురం, మన రామాపురం రోడ్డు ఇవ్వడం తక్కువ, అవునా కదా మరి? ఓకే సార్.